This global recognition highlights our dedication to sustainable agriculture and rural development and community empowerment in remote villages. So, ఇప్పటి వరకు చాలా కల్టివేషన్స్ చూసాం, బట్ ఇక్కడ డేట్స్ కల్టివేషన్ అనేది అంటే మనకి వర్జిన్ సాయిల్ అండ్ ఆర్గానిక్ పండిస్తారు కాబట్టి, సో చాలా జెన్యూన్ గా ఉంటారు కాబట్టి ఈరోజు 13 years లోనే మిషన్ ఏంటంటే బెస్ట్ వే ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ farming and social impact and national inspiration, and Sampalli Group has about 1650 acres of virgin soils across globe. So ఇది కూడా మామూలు విషయం కాదు. చెప్పుకోవాలంటే గ్రేటెస్ట్ థింగ్స్ ఉన్నాయి Sampalli Group of companies గురించి. సో నారాయణపేట ఎప్పుడు వెనుకబడిన ప్రాంతం కావచ్చు, అది సంపల్లి కంటే ముందు సంపల్లి తర్వాత వెనుకబడిన ప్రాంతం కాదండి. ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ చేయాలని ఎవరైనా తలుచుకుంటే కేవలం సంపల్లిలోనే చేయండి, అది నారాయణపేటలోనే చేయాలని గుర్తుంచుకోండి. మీలో ఎక్కడ వేగపడాల్సిన పని లేదు. ఇంకా అంచెలంచెలుగా ప్రపంచ రికార్డ్స్ ఎన్నో సాధించబోతున్నాం, ఇంకా ఎన్నో అవార్డ్స్ మనకు రాబోతున్నాయి. మొత్తం దేశమంతా మన గురించి మాట్లాడే రోజు వస్తుంది. ఒకప్పుడు మన చైర్మన్ గారు అనేవారు, ఢిల్లీ నుంచి మోదీ ఛాయ్కి బాత్లో మన గురించి మాట్లాడతారని అనుకుంటాం. అంతకంటే ముందు వరల్డ్ ప్రపంచ దేశాల మన గురించి మాట్లాడుతున్నాయి. ఇది నచ్చగలిసి ఇంటగలిగినట్టున్నా లేదా? ప్రపంచం మన గురించి మాట్లాడుతుంది, ఇండియా మాట్లాడుతుంది, ఇతర రాష్ట్రాలన్నీ మాట్లాడతాం. తెలంగాణ అయితే పొగుడుతూనే ఉంటుంది. ఇన్వెస్ట్ చేయడానికి, ఇన్వెస్ట్ చేపించడానికి వాళ్ళకి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన బాధ్యతగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే పడితే మనకు 3 తరాలకు ఇన్కమ్ వస్తుందో అలాంటి ఇన్కమ్ మనం వాళ్ళకు పరిచయం చేయాలి. బాధ్యత మనదండి. చాలా మందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం త్వరలోనే. ఓకే, నరేంద్ర గారి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం సాధారణంగా. CEO కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్ USA. నమస్కారం సంపల్లి. సో ఎవరిబడి అందరూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఫ్రమ్ సంపల్లి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున హార్ట్లీ వెల్కమ్. సో ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సక్సెస్ఫుల్ పర్సన్స్ కేడీ అన్న కావచ్చు, సి అన్న కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా మా కంపెనీ తరఫు నుంచి హార్ట్లీ వెల్కమ్ అండి. సో నెక్స్ట్ ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటిది ఈ అచీవ్మెంట్, ఈ సక్సెస్ ని మనం ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి వెనుక ఎంతో కృషి, ఎన్నో నిద్రలు రాత్రులు, ఎంతో కష్టాలు 2008 నుంచి అంటే పాస్ట్ 12-13 years నుంచి ఒక యోధుడు సక్సెస్ఫుల్ గా ఈ రోజు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో ఈ సంపల్లి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని ఈరోజు నిలబెట్టి ఇంత గ్రాండ్ గా మనందరూ సెలబ్రేట్ చేసుకోవాలంటే చేసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా అందరి తరపు నుంచి ఇంతటి ఘనతను సాధించినటువంటి మన చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ అంటే ఇంత ప్రౌడ్లీ వీఆర్ వెరీ ప్రౌడ్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో మీరు ఇంత మంచి వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి కారణమైనటువంటి సో వాళ్ళకి దీని వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో రకాల కష్టాలు, మీరు చూసినటువంటి ఎన్నో రకాల కాంపిటీషన్స్ అవ్వచ్చు. సో నాకున్నటువంటి రియల్ లైఫ్ స్టైల్లో సో నేను చేసినటువంటి ఈ బయో ఫార్మింగ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాను. సో ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఫేస్ చేస్తూ సో సక్సెస్ఫుల్ గా ఇవాళ ఇక్కడ నిల్చోడానికి వీఆర్ వెరీ ప్రౌడ్. సో మోరోవర్ దీంతో పాటుగా
ఈరోజు అండ్ ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు అనేటువంటిది మన చైర్మన్ గారికి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. ఇది ఇంతకుముందు ఈ అవార్డు సో అన్నా హజారే గారికి వచ్చింది. సో ఈరోజు మన చైర్మన్ గారికి వచ్చింది. సో వీఆర్ అన్నారు వర్కింగ్ అవర్స్ అదే మన సాయి అందరిలో పనిచేయడం అనేటువంటిది సో అందరికీ కూడా చాలా గర్వకరమైనటువంటి విషయం. సో ఇలాంటి అన్నా హజారే లాంటి గొప్ప వ్యక్తులు గిన్నిస్ వరల్డ్ రికార్డులు మనం రికగ్నైజ్ చేయడం సో ఇవన్నీ కూడా మన సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టార్జితం ఉందని నేను మరొకసారి మళ్ళీ చెప్తున్నాను. సో అందరూ సహకారం వల్ల ఇలా ఈ స్థాయికి మనం చేరుకున్నాము. సో 100% నేను కూడా మీ అందరికి కమిట్ చేస్తున్నాను. వీఆర్ ఆల్ సంపంగి ఫ్యామిలీ. సో జర్నీ టుగెదర్, గ్రో టుగెదర్. సో డెఫినెట్ గా లాంగ్ రన్ లో మనందరం కూడా లైఫ్ ని విజయలో సక్సెస్ఫుల్ గా లీడ్ చేయాలంటే మనందరం కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో చేసుకోవాలి. సో మన బిజినెస్ లో మనం సక్సెస్ అయితే ఉంటేనే సో డెఫినెట్ గా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో మరోవర్ దీంతో పాటుగా ఈరోజు మనం ఈ అవార్డు తీసుకోవడానికి మన కంపెనీ చైర్మన్ గారు, సిఇఓ గారు, సో ఇక్కడ ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇక్కడ మార్కెటింగ్ సిబ్బంది అందరూ కూడా వీళ్ళందరూ కృషి ద్వారంగా మనం ఈ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి సో రేపు ధర మన చైర్మన్ గారు కానీ మన సిఇఓ గారు మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సో లైఫ్ టైం వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నారాయణలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో సో ఆ ల్యాండ్ లో మన ఫ్యామిలీ చేసి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటిది మన కంపెనీ యొక్క ఎజెండా. సో అందరం కలిసి 100% సక్సెస్ అవుతాం. అంటే సో మన ట్యాగ్లైన్ సంపంగి విత్ ద సింబల్ ఆఫ్ క్వాలిటీ లివింగ్ అనేటువంటిది 100% సంబంధితో కనుక చేయగలిగితే క్వాలిటీ లివింగ్ అనేటువంటి సక్సెస్ఫుల్ గా మనం లీడ్ చేయొచ్చు. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సంపంగి విత్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ టు ఎవరీవన్ యువర్ నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి మనకు మంచి ట్యాగ్లైన్ వెళ్తున్నాను. మన కంపెనీ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియా, హెల్తీ ఇండియాగా తయారు చేయడం అనేటువంటిది మన కంపెనీ యొక్క మెయిన్ మోటో. సో ఇలాంటి ఎన్నో మోటోస్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లాంగ్ రన్ లో మనం సక్సెస్ఫుల్ గా ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాల్లో మనం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటిది కాకుండా సో ఇప్పటికే మనం వేరే వేరే మల్టీనేషనల్ కంట్రీస్ లో ఉన్నాం. సో సింగపూర్, దుబాయ్, అమెరికా, మలేషియా, సో ఒమాన్ లైక్ ఇలాంటి అన్ని కంట్రీస్ లో ఉన్నాం. అక్కడ సక్సెస్ఫుల్ గా 100 కంట్రీస్ లో ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది మన కంపెనీ. సో జస్ట్ మనతో కలిసి ఉంటే చాలు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది, క్వాలిటీ అనేటువంటిది ఉంటుంది మన లైఫ్ స్టైల్లో. సో ఇవన్నీ ఉండాలి అంటే సో సో దీంతో పాటుగా వచ్చినటువంటి ఒక్కరు కూడా సో request us now with a hearty welcome Alex Garu. So వీరు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అడ్జెక్టర్స్ అలెక్స్ గారిని సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము ఈనాటి ఈవెంట్ కి. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు అలెక్స్ గారికి. ఈ గ్రాండ్ ఈవెంట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకే ఒక పర్సన్ అంటే డాక్టర్ రమేష్. ఈరోజు ఈ యొక్క అవార్డు రావడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి అవార్డు అనేది ఎవరికి రాదు. కానీ ఫస్ట్ టైం మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే బయోఫార్మింగ్ అనే కంపెనీకి ఫస్ట్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ అనేది ఇవ్వడం అనేది ఫస్ట్ టైం కాబట్టి దీని వెనుక చాలా కృషి ఉంది. చెప్పాలంటే సార్ వాళ్ళు గత 13 years నుంచి మార్కెట్ లో ఒక కొత్తది తీసుకొని రావాలి, కొత్త కాన్సెప్ట్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక 13 years అనంతపూర్ కొన్ని ఏరియాలో డేట్స్ కల్టివేషన్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని బయో ఫార్మింగ్ లోకి ఎలాగైనా తీసుకురావాలి. ప్లస్ కంపెనీ యొక్క మెయిన్ మోటో ఏంటంటే బిలో పార్ట్ ఆఫ్ సంబంధించి బయో ఫార్మ్ స్టేట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ టు ఇలాంటి నెక్స్ట్ చేసి అంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇవ్వాలి, అదేవిధంగా వెల్త్ ఇవ్వాలి, అదేవిధంగా హ్యాపీనెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క 3 మోటోతోటి ఈ రోజు మన కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిషింగ్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నారాయణపేటలో ఫస్ట్ ఒక 40 acres తో స్టార్ట్ అయిన మన కంపెనీ ఈరోజు ఒక 550 acres వరకు మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్క హెల్త్, దాంతో పాటు హెల్త్ అనేది ఈ రోజు మనం సంపంగి న్యాచురల్స్ అనే దాంతో ఈ రోజు ప్రతి ఒక్క కస్టమర్స్ కి, ప్రతి ఒక్క మార్కెట్ హెల్త్ చేస్తున్నాం. ఏ విధంగా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా వెల్త్
అనేది ఈరోజు బేస్ ని మీరు కల్టివేట్ చేసి ఆ వచ్చిన 50-50 రేషియోలో మీరు కస్టమర్స్ కూడా ఆ యొక్క ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దాని ద్వారా వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఆ యొక్క ఇన్కమ్ తోటి వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యాపీనెస్, ఈ హ్యాపీనెస్ అనేది కూడా ఈరోజు ఎక్కడ లేని వెల్నెస్ రిసార్ట్స్, ఈ యొక్క వెల్నెస్ రిసార్ట్స్ కూడా ఈ రోజు మనం కొత్తగా చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ ఆరోగ్య ప్రాజెక్ట్ లో ఈరోజు మనం బ్యూటిఫుల్ గా కాన్సెప్ట్ ఈరోజు మనం ముందు వేసుకొచ్చాం. ఈ యొక్క 3 గ్రీన్ మెథడ్ తోటి ఈరోజు మన కంపెనీ రన్ అవుతుంది. ఈ యొక్క ఇలాంటి కాన్సెప్ట్ ఈ రోజు మనం ముందు తీసుకొచ్చిన మిస్టర్ డాక్టర్ రమేష్ సంపంగి సార్కి అండ్ CEO సురేష్ సంపంగి సార్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈ రోజు మేము కూడా ఆల్మోస్ట్ ఈ కంపెనీకి చేస్తున్నాం. ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి కంపెనీలో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు కూడా ఈరోజు కంపెనీ మనకి సపోర్ట్ చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లాలి. యువతని ఎవరైతే మనీ లేక, ఎవరైతే ఆపర్చునిటీ లేక ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు సొంతంగా కంపెనీ అందరికీ వెల్కమ్ పలుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎవరైతే జాబ్ లేదు, ఎవరైతే జాబ్ లో చేస్తున్న వారికి సాటిస్ఫాక్షన్ లేదు, ప్రతి ఒక్కరు కూడా మా కంపెనీలో మేము స్వాగతం చెప్తున్నాం. అంతా కూడా మా కంపెనీలో జాయిన్ అయ్యి మీ యొక్క జర్నీని స్టార్ట్ చేయొచ్చు. మహారాష్ట్ర చూసుకున్నా కూడా 3 years బ్యాక్ చూసుకుంటే నార్మల్ లైఫ్ ఉండే నేను ఈరోజు కంపెనీలో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డాక్టర్ రమేష్ సంపంగి సార్కి అండ్ CEO సురేష్ సంపంగి సార్కి అండ్ నరేందర్ సార్ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతారు జయశ్రీ గారు ఆన్ టు ది స్టేజ్. నమస్కారం, టీమ్ సంపంగి అండి. గ్రేట్ అండి. ఇక్కడ మాకు ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డ్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ సార్. రమేష్ సార్ గారికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే సురేష్ సార్ గారికి మా కంపెనీకి అందుబాటులో ఉంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా లేడీస్ ఈ జర్నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ అంటే జెంట్స్ ఉంటారు, లేడీస్ చేయలేరు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ జెంట్స్ తో పాటు లేడీస్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటాము. ఎవరికి టెన్షన్ అనేది ఉండదు. మాకు అంత హ్యాపీగా సార్ వాళ్ళు జర్నీ చేయిస్తున్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళని మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్టేజ్ వరకు మేము వచ్చామంటే చాలా గ్రేట్ సార్. మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకురావడము చాలా హ్యాపీగా ఉంది. అదే విధంగా నాకు గిన్నీస్ బుక్ రికార్డ్ అనేది ఇంతవరకు రియల్ ఎస్టేట్ దాంట్లో గిన్నీస్ బుక్ రికార్డ్ అనేది ఎక్కడే సాధించలేరు ఎవరు. అది మేము నెంబర్ 1 లో సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ గిన్నీస్ బుక్ రికార్డ్ రావడము. దీంతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. చాలా బాగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. తో పాటు సమానం అని చెప్పేసి ఇక్కడ మేము నిరూపించుకున్నాము. ఎక్కడ రియల్ ఎస్టేట్ అన్నా కూడా నార్మల్ గా లేడీస్ ఎక్కడ ఉంటారు, రియల్ ఎస్టేట్ లో ఉంటారు. కానీ ఇక్కడ 100% రియల్ ఎస్టేట్స్ లేడీసే ఎక్కువ మా దాంట్లో టీమ్ లో ఉన్నది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి మేము చేయిస్తున్నాము. వాళ్ళకంటే ఒక ఉపాధి అనేది ఉండాలి అనేది ప్రతి ఒక్కరు ఇంతమంది కంటే లేడీస్ ఉండేవాళ్ళు టైలరింగ్ చేసుకోవడము, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడము, ఏదో బట్టల షాప్ వ్యాపారము అలాంటి దాంట్లోనే ముందుండేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ లో జెంట్స్ తో పాటు మినిమం ఒక 2 లక్షల వరకు మేము కూడా ఇన్కమ్ తీసుకుంటున్నాము. అది నాకు ఒక చాలా హ్యాపీ అనిపిస్తుంది. మంత్లీ ఇన్కమ్ అండి ఇది. నేను చెప్పేది కూడా 2 లక్షలు ప్రతి ఒక్కరం సాధిస్తున్నాను. ఇక్కడ ఇంట్లో మహిళలను తీసుకొచ్చి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మీకు. అట్లాగే ఈ అవార్డుకి మాకు ఇంతవరకు ఈ ఇంప్రెషన్ తోటి సార్ ప్రతి ఒక్కటి సాధించుకుంటూ వెళ్తున్నారు. మేము సార్ తో స్టార్టింగ్ నుంచి జర్నీ చేస్తున్నాను. సార్ వాళ్ళు చెప్పినట్టుగా కళ్ళ ముందు నాకు కనబడుతుంది. అక్కడ అందుకే మేము కస్టమర్స్ ని కూడా 100% అని చెప్పి క్లియర్ గా చెప్పినట్టు చేసిస్తారు సార్ వాళ్ళు అనేది. మేము కస్టమర్ తో మాట్లాడతాము. కాన్సెప్ట్ అయితే లేని కాన్సెప్ట్ అండి, ఎక్కడ ఉండదు ఈ కాన్సెప్ట్. మా సార్ ఒకటి స్పెషల్ గా సృష్టించింది కాబట్టి ఇంతమంది ఎంప్లాయ్మెంట్స్ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే మా ఫ్యామిలీ కస్టమర్స్ మాకు ఫ్యామిలీస్. ఇక్కడ సంపంగి అనేది ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సంపంగి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కడైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ని చేస్తారంటే సేల్ తీసుకొచ్చారా క్లోజ్ చేస్తారా అంతవరకే ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ప్రతి ఒక్కరిని ఒక ఫ్యామిలీ మెంబర్ గా చేసుకుంటారు. నాకు ఇద్దరు బ్రదర్స్ అని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు శ్రీనివాస్ సార్ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కంపెనీలో నా జర్నీ చెప్పుకున్నాను అనుకుంటున్నాను. ముందుగా ఈ అవార్డ్ ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం అండి. ముందుగా ఈ కంపెనీ రావడానికి ముఖ్య కారణం శ్రీనివాస్ సార్ నాకు. అండ్ వచ్చిన తర్వాత డాక్టర్ రమేష్ గారు అండ్
సురేష్ సార్ నాకు బాగా ప్రోత్సహించారు. దీంతో నేను ఒక నార్మల్గా ఒక బ్లడ్ బ్యాంక్ లో వర్క్ చేసుకున్న పర్సన్ని దీంట్లోకి వచ్చిన తర్వాత 30 days వర్క్ చేశాను. దాంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ 2 months లో ఆ జాబ్ రిలీజ్ చేశానండి. తర్వాత ఒక 6 months లో ఒక చిన్న కార్ తీసుకున్నాను అండ్ 1 year లో ఫ్లాట్ తీసుకున్నాను. సో నాలాగే కనీసం ఒక 100 మందిని తయారు చేయాలని అనుకున్నాను, కానీ ఇప్పటికే 50 మంది తయారైపోయారండి. ఇంకోటి ఏంటంటే సంపంగంలో ఎందుకు చేయాలి అంటే ఈ రోజుల్లో కూడా గవర్నమెంట్ లో కూడా పెన్షన్ చేస్తారండి. ఎవరైతే మా కంపెనీలో 3 సంవత్సరాలు పనిచేస్తారో వాళ్ళందరూ కూడా మా చైర్మన్ గారు అందరూ కూడా పెన్షన్ ఇస్తారండి. అది కూడా లైఫ్ లాంగ్ అండి. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ సమస్య అనేది చాలా ఉందండి. అందరూ సంతోషండి నిరుద్యోగ సమస్య పోతుందండి. ఇది నా 100% థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలకు మరియు చైర్మన్ గారికి మరియు సీఈఓ గారికి డైరెక్టర్లకి అండ్ పిఆర్పి మిత్రులందరికీ సో మన కంపెనీ మరికొద్ది క్షణాల్లో ఈ గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ తీసుకోబోతున్నాము. సో ఏ లెవెల్లో మనం వచ్చింది అంటే ఎవరికి ఏ కంపెనీకి అవార్డు మనం ఇప్పుడు తీసుకోబోతున్నాం. సో ఎందుకంటే దీని కింద మీరు చేసిన అన్ని కృషి ఎలా అంటే చైర్మన్ గారు కానీ సిఇఓ గారు కానీ డైరెక్టర్లు కానీ మార్కెటింగ్ వాళ్ళు కానీ ఎంతో తపన పడి ఎంతో విధంగా కష్టపడి చేసిన కృషియే ఈరోజు మన ఫలితం దక్కుతుంది. సో దీనికి ఇదే కాకుండా మనకు ఎందుకనంటే మన కాన్సెప్ట్ ఇప్పటివరకు ఏ కంపెనీకి కానీ ఎవరికి కానీ లేదు. మన డిఫరెంట్ కాన్సెప్ట్. మన కస్టమర్కి ఒక ప్లాట్ అన్ని దాని నుండి కల్టివేట్ చేసి డేట్స్ మనం కల్టివేట్ చేసి దాని నుండి ఇన్కమ్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు ఈ యొక్క కాన్సెప్ట్ ని ఎవరు ఇవ్వలేదు, మనం కొత్తగా క్రియేట్ చేసి ఇస్తున్నాము. అదే కాకుండా మనకు దగ్గర 1600 ఎకరాలు పైన ఉన్నాయి. అంతేకాకుండా మన ఎంఎన్సీ కంపెనీ చిన్న కంపెనీతో స్టార్ట్ 2 వ్యక్తులతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 500 మంది సిబ్బందితో ఉన్నాము. అంతేకాకుండా ఒక 10 కంట్రీల పైన మన యొక్క కంపెనీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సో ఇంతకంటే ఘనత ఇంకేం కావాలి? సో ఇదే ఘనత మన నెక్స్ట్ ఇయర్ మన సంపన్న సెలబ్రేషన్స్ కల్లా సో మనం ఇంకా ఎక్కువ కంపెనీస్ లో అడుగు పెట్టాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన చైర్మన్ గారికి సీఓ గారికి మాకు వచ్చినటువంటి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది చాలా ఆనందం విషయము. సో ఇలాంటి అవార్డ్స్ అనేది ఏ కంపెనీలో వచ్చిందో నాకు తెలిసి అనుకుంటున్నాను. సో మా కంపెనీ వచ్చేసి ఇలా మన వరల్డ్ వైడ్ లో 8 countries లో ఎస్టాబ్లిష్ అవ్వడమని ఒక చిన్న మొక్క నుంచి ఎదిగి ఒక వృక్షంలాగా ఎదిగి సో ఇంతమందికి ఉపాధికి ఇవ్వడము ఎంతో ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జర్నీ గురించి చెప్తానండి. జనరల్ గా అందరికీ ఐటీ ఫీల్డ్ అంటే ఒక ప్యాషన్, రైట్? ఐటీ ఫీల్డ్ చేయాలి, బీటెక్ కావాలి, ఐటీ ఫీల్డ్ లో ఏదో ఒక జాబ్ సెలెక్ట్ చేయాలి, దాన్ని కొట్టేసిన తర్వాత అదే లైఫ్ అని చెప్పేసి అనుకుంటారు. నేను ఐటీ ఫీల్డ్ లో ఒక 17 years చేశానండి. సింగపూర్లో చేశాను, తర్వాత ఆల్మోస్ట్ గురుగాం చేశాను, పూణే చేశాను, చెన్నై చేశాను, అన్ని రకాల ఐటీ ఫీల్డ్ లో 17 years చేశాను. అంతకుముందు 2 years అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా చేశాను. దాని తర్వాత ఏంటంటే ఐటీ ఫీల్డ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఒక జాబ్ అనేది ఎలా ఉంటుంది, ఒక జాబ్ లో మనకు ఒక ఇన్కమ్ వస్తుంది అంటే మనం ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టు. అది మాకు ఏంటంటే ఆల్మోస్ట్ నాకు 40 years అయిన తర్వాత నాకు రియలైజేషన్ అయింది. అది కూడా మా తమ్ముడు ద్వారానే ఉంది. నాకు ఇన్స్పిరేషన్ గా తమ్ముడు మాత్రమే హరికృష్ణ, తను మా సంపర్కి డైరెక్టర్ గా ఉన్నాడు, ఇలా ఉన్నాడు దుబాయ్లో. బట్ కొంచెం బిజినెస్ గట్టిలో రాలేదు, ద్వారా మిస్ అయ్యాడు యాక్చువల్ గా. సో ఆన్ బిహాఫ్ మా బ్రదర్ హరికృష్ణ గారికి నేను ఇక్కడ మీట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నాకు జర్నీ అంటే లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ ఐటీ ఫీల్డ్ వదిలేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఏం చేయాలంటే జనరల్ గా రేపు ఏదైనా బిజినెస్ చేయాలంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలండి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైనా చేయొచ్చా అని చెప్పేసి మా బ్రదర్ నేను ఇద్దరం కలిసి ఆలోచించిన తర్వాత నాకు ఏం దొరికిందంటే ఒక ఫీల్డ్ అనేది ఒక రియల్ ఎస్టేట్ అనేది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి తెలిసింది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మరి రియల్ ఎస్టేట్ అంటే చాలా ఉన్నాయి కంపెనీస్, అన్ని కంపెనీస్ మనం చూడాలి, బెస్ట్ ఉండాలి. సో అలా జర్నీ స్టార్ట్ అయినప్పుడు తమ్ముడికి రమేష్ గారు పరిచయం అయ్యారు. అట్లా మాకు సంపర్క అంటే ఏంటి, డేట్స్ కల్టివేషన్ అంటే ఏంటి,
ఇవన్నీ కూడా పరిచయం అయిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను ఫస్ట్ ఇంత మంచి కాన్సెప్ట్ ని మనము వేరే వాళ్ళకి చెప్పాలి అంటే మనం కస్టమర్స్ అయి ఉండాలి. మనం నమ్మితే మాత్రమే మనం వేరే వాళ్ళకి 100% మనం చెప్పగలుగుతాము అనే ఉద్దేశంతో తమ్ముడు ఇన్వెస్ట్ చేశాడు, తర్వాత నేను ఇన్వెస్ట్ చేశాను. దాని తర్వాత మా బావగారు కూడా ఉన్నారు యాక్చువల్గా, తను ఇన్వెస్ట్ చేయటము. ఇట్లా మేము అందరం కూడా మా ఫ్యామిలీ అందరం కూడా మేము ఇన్వెస్ట్ చేసిన తర్వాత దీన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశామండి. యాక్చువల్గా ప్రమోట్ చేయాలంటే కొంచెం డౌట్ ఉంటుంది. జనరల్ గా డేట్స్ అనేవి ఇక్కడ యూఏలో దొరుకుతాయి, మన ఇండియాలో ఉండవు అనేది ఒక అపోహ అనిపించాలి యాక్చువల్ అంతకుముందు ఉంటుందా అని చెప్పేసి. అయితే నేను మా బావగారు పర్సనల్ గా అనంతపురం వెళ్ళానండి. రమేష్ గారి హెల్ప్ తోటి మధు గారి హెల్ప్ తోటి మేము అనంతపురం వెళ్ళేసి అక్కడ ఉన్న వెంచర్స్ అన్ని కూడా చూడటం జరిగింది. చూసి నిజంగా మన ఇండియాలో డేట్స్ వస్తాయి అని ఎప్పుడైతే నమ్మకం కుదిరిందో అప్పుడు మేము ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసి మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ టాప్ చేసామండి. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా. సో అదే మోటివేషన్ తోటి అలానే మేము ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈ భాగంగా మాకు ఈ సంపల్ని మంచి యూనిక్ కాన్సెప్ట్ ఇది. దీనికి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మాకు స్థానం కల్పించినందుకు వాళ్ళు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీబడి షుడ్ క్లాప్ ఫర్ దిస్ వన్. యాక్చువల్లీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మనకు వచ్చినందుకు మనం చాలా గర్వపడాలి. సో ఇది మన మార్కెటింగ్ పీపుల్ కి ఇది ఒక బూస్ట్ లాంటిది. సో దీన్ని మనం అందరికీ మనం ప్రమోట్ చేయాలి. ఇది ఎవరికి రాదు రియల్ ఎస్టేట్ లో. ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి రావడం జరిగింది. దీన్ని మనం ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసి మనం సంపూర్ణ నెక్స్ట్ స్టేజ్ మనం తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను అందరినీ సవినీయంగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. గిన్నెస్ రికార్డ్ ప్రెజెంటేషన్. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ సంపంగి గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ I'm the first person to go to the USA from my company, and నేను ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి టుడే I'm the director of Oman. So it's very, I'm very grateful for the position which I got, and also ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా you can inspire because అతి తక్కువ టైంలోనే నేను చాలా కంట్రీస్ ఎక్స్పాండ్ అయ్యాను. అండ్ ఆల్సో అతి తక్కువ సమయంలోనే గిన్నిస్ రికార్డ్ రావడం అనేది ఇట్స్ సో మచ్ గ్రేట్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీరు కూడా సంపంగిలో పార్ట్ అవ్వండి. ఇంకెవరైనా ఇఫ్ ఎనీబడి హ్యావ్ అగ్రెషన్ టు ఎర్న్ ద మనీ దెన్ యూ గైస్ ఆర్ వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ యూ ఆల్ ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి. సో నేను ఈ కంపెనీలో ఒక 1 year 8 months నుంచి చేస్తున్నాను. ఇంతకుముందు వేరే కంపెనీలో కూడా చేశాను. బట్ ఎప్పుడైతే మామూలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంటుంది అండ్ చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి మనం జాబ్ చేయడానికి. కానీ ఈ హైదరాబాద్ లైఫ్ స్టైల్లో ఏంటంటే మనకు ₹1,00,000 వచ్చినా 2,00,000 వచ్చినా మనం మెయింటెనెన్స్ అనేది మంత్లీ సరిపోకుండా ఉంటుంది. సో వెనెవర్ ఐ ఎంటర్డ్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఫస్ట్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో నేను ఈ కంపెనీని ఎంచుకున్నాను. ఎందుకంటే నేను రమేష్ సార్ గారు ఒక స్పీచ్ వినడం జరిగింది యూట్యూబ్లో. అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ కంపెనీకే వచ్చాను. వన్స్ నేను ఈ కంపెనీకి వచ్చిన తర్వాత అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది. సో ఐ స్టార్టెడ్ అచీవింగ్ మై డ్రీమ్స్. ఒక కార్ కొనుక్కున్నాను, మా మమ్మీకి గోల్ అచీవ్ చేయించాను. అండ్ ఇప్పుడు రీసెంట్ గా నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇట్స్ మై ఒక మిడిల్ క్లాస్ లో పెట్టి డ్రీమ్స్ అచీవ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మామూలుగా శాలరీ వేసుకుంటే అన్ని ఎక్స్పెన్సెస్ వేసుకుంటే మనకేం సేవింగ్ అవ్వదు యాక్చువల్గా. సో ఇదంతా అచీవ్ అవ్వడానికి కారణం ఒక ప్లాట్ఫామ్, నా వెనకాల ఉన్న ప్లాట్ఫామ్, దాన్ని బేస్ చేసుకుని నేను ముందుకెళ్తున్నాను. దట్ ఈస్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అది ఒక ఓన్లీ నేమ్ అనేది కాదు, ఇట్స్ లైఫ్ స్టైల్. అండ్ ఇంకొకటి ఏంటంటే సంపంగి అనేది ఇండియాలోనే కాకుండా యాజ్ ఆఫ్ నౌ 6 countries లో ఆఫీస్ ఉంది. అండ్ we do have clients from 25 countries. India, Singapore, Malaysia, and USA, Texas, and UAE, and Malaysia, Oman, Russell, Qatar, Saudi Arabia, Australia, Canada, UK, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక 30 countries నుంచి మన క్లయింట్స్ ఉన్నారు. సో విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో ఇంత ఎక్కువగా ఇంత చాలా తొందరగా స్ప్రెడ్ అయిన కంపెనీ హైదరాబాద్ లో ఇది ఒక్కటి మాత్రమే, సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీరు గుర్తుపెట్టుకోండి. అప్కమింగ్ ఇయర్స్ లో ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్కమింగ్ ఇయర్స్ లో మనం ఇంకా చాలా సాధిస్తాము. మనం ఇదే బేస్తో
అండ్ ఇదే మనకున్న మోటివేషన్తో ఇంకా ముందుకెళ్ళాలి, కంపెనీ కూడా ముందుకెళ్ళాలి, మేము కూడా మార్కెటింగ్ టీం నుంచి మేము కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చైర్మన్ డాక్టర్ రమేష్ సంపంగి గారు అండ్ CEO సురేష్ సార్ giving the support to us. Thank you so much sir. Thank you. Bye. Sampangi Group of Companies ki one of the backbone, Mr. Suresh Sampangi garu, our CEO and Managing Director. Let me invite onto the stage. Okay, namaskar team Sampangi. ఒక్కసారి గట్టిగా. ఓకే, సో థ్యాంక్ యూ. మన చాలా మంది గెస్ట్లు వచ్చారు, మన పిలవగానే అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ఒక్కసారి మన గెస్ట్లను ఉద్దేశించి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎవ్రీబడి గట్టిగా. సంపంగి సౌండ్ ఎక్కడికి నిలబడాలి? మన ఆఫీస్ దగ్గరికి నిలబడాలి. రావట్లేదు, సౌండ్ రావట్లేదు, గట్టిగా. వెరీ గుడ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ది టీమ్ ఆఫ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ అస్. మమ్మల్ని కన్సిడర్ చేశారు, సో మాకంటూ ఈ ఘనత ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సి మై డియర్ టీమ్, బ్యాక్ సైడ్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఆ రోమింగ్ జరుగుతుంది. వీఆర్ రిమైండింగ్ ఎవ్రీడే మీటింగ్ లో మనం మాట్లాడుకునేదండి, ఇది మన ఈవెంట్, మన ఫ్యామిలీ ఈవెంట్. సో దీన్ని సక్సెస్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి బయట అక్కడ తిరుగుతా ఉన్నాం, తిరగకండి ప్లీజ్. సో ఒక 2 to 3 hours లెట్స్ స్టిక్ టు అవర్ ప్లేసెస్. మన ప్లేసెస్ లో మనం ఉందాము. బికాజ్ ఐ సేడ్ ఇది మన ఈవెంట్, ఎవరు కూడా బయటకు వెళ్ళకండి. బికాజ్ మనం పిలిస్తే చాలా మంది గెస్ట్లు వచ్చారు. ఇట్స్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ అవర్ గెస్ట్. ఓకే, సో ప్లీజ్ డోంట్ రోమ్, ఎవరెవరు కదలకండి. ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే ప్లీజ్ స్టిక్ టు యువర్ ప్లేసెస్. డన్, థ్యాంక్ యూ. అండ్ యాజ్ ఐ సేడ్, ఈ మా వాళ్ళు చాలా మంది మాట్లాడారు ఇప్పుడు వరకు. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, మా టీమ్స్ కావచ్చు, అండ్ ఎవ్రీబడి అందరూ కూడా మాకు అవార్డు వచ్చిన చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు. బట్ దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ చైర్మన్ సార్ రమేష్ సంపంగి గారు, డాక్టర్ రమేష్ సంపంగి. సో ఐ జస్ట్ గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ డాక్టర్ రమేష్ సంపంగి. మా అన్నయ్యని కాదండి, బట్ యాజ్ ఎ పర్సన్ గా నేను చాలా అడ్మైరింగ్ తీసుకుంటాను మా బ్రదర్ ని. ఈజ్ మై ఇన్స్పిరేషన్. సో బికాస్ వెన్ వి లాస్ట్ అవర్ ఫాదర్ ఇన్ 2007 లో మా నాన్నగారు చనిపోయారు. ఆ టైంలో మా బ్రదర్ ఫ్యామిలీ బ్రేకప్ చేసుకొని హైదరాబాద్ కి జస్ట్ 150 రూపీస్ తోటి 1 kilo రైస్ తోటి హైదరాబాద్ అడిగి పెట్టారు మా బ్రదర్. సో ఆ టైం నుంచి ఈ హాజ్ ఎ డ్రీమ్. ఒక డ్రీమ్ ఏంటంటే నేను ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఆ లెగసీ ఎలా ఉండాలి అంటే డెఫినెట్ గా ఒక కొన్ని తరాల వరకు ఆ లెగసీ మీద వెళ్ళిపోవాలనేది ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి స్ట్రగ్లింగ్ కంప్లీట్ గా మనం చేసుకుంటూ బిజినెస్ పరంగా ఎక్కడ కూడా ఒక దగ్గర నేను జాబ్ చేయొద్దు, నేను జాబ్ చేసి ఎక్కడికైనా సరే ఒక గిన్నెలో ఉండిపోతాను. సో ఐ వాంట్ బి అన్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పేసి ఆ నుంచి స్టార్ట్ అయ్యారు. అక్కడ స్టార్ట్ అయిన జర్నీ సో అంచెలంచెలుగా చేసుకుంటూ సో ఫ్రమ్ 2007 ఈ స్టార్టెడ్ ది బిజినెస్. సో 2007 నుంచి కూడా అండ్ మై బ్రదర్ అండ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ది ఫస్ట్ పీపుల్ వీ హావ్ ఇంట్రడ్యూస్ డేట్స్ ఇన్ టు సౌత్ ఇండియా మార్కెట్. సో అలా తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా స్టెప్ బై స్టెప్ అంచెలంచెలు ఎదుగుతూ ఈ రోజు ఎక్కడైతే మన నారాయణగఢ్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు కూడా అది కంప్లీట్ డ్రై ఏరియా. సో ఆ ఏరియాలో ఏమీ రాదు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ వస్తున్నారు అనేది ఒకటి తీసినప్పుడు ఎంత వేదన చేసినప్పుడు వీఆర్ వెరీ కామ్. సో చాలా కామ్ గా వీ నో వాట్ యూఆర్ డూయింగ్. సో మేమేం చేస్తున్నాం అనేది వీ నో. సో చాలా కామ్ గా చాలా పేషెన్స్ తోటి సో వీ స్టార్టెడ్. సో ఆ స్టార్ట్ చేసిన జర్నీ ఎవరైతే మమ్మల్ని కామెంట్ చేశారో దే స్టార్టెడ్ ఫాలోయింగ్ సంపంగిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. సో సంపంగి చేసేది రైట్. అండ్ ఈ రోజు అదే నారాయణగఢ్ ప్రాంతంలో మేము వెళ్ళినాక పవర్ తీసుకొచ్చాము, మేము వెళ్ళినాక వాటర్ తీసుకొచ్చాము. కొన్ని ప్రాంతాలకి చాలా విలేజెస్ ని దత్తత తీసుకున్నాము. ఆ దత్తత తీసుకున్న విలేజ్ లో బేసిక్ శానిటేషన్, బేసిక్ ఫెసిలిటీస్ అండ్ స్కూల్లో కావాల్సిన బేసిక్ ఫర్నిచర్, సెక్యూరిటీ సంబంధించిన అంతా కూడా. అంటే మనం చారిటీ విషయంలో దగ్గరికి అంటే బయటకి మేము ఎప్పుడు తీసుకురాలేదు. బట్ ఐ వాంట్ ఈ స్టేజ్ రైట్ అని నేను అనుకుంటున్నాను. ఈ స్టేజ్ నుంచి సంపంగి అనే కంపెనీ ఎన్నో చారిటీస్ అక్కడ చేసే ప్రాంతంలో ఏదో వెళ్ళాము, భూమి అమ్మాము, పైసలు సంపాదించుకునే పాయింట్ కాకుండా అక్కడ ఎన్నో చేసి ఈ రోజు నేను ఇందా చెప్పినట్టుగా మేమే పవర్ తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి అక్కడ ఏది పంట అనుకునే దాంట్లో నుంచి కూడా ఇలా ఖర్జూర్ అనే పంటని పండించి అందులో నుంచి దిగుబడి తీసి ఈ రోజు ఆ ఖర్జూరాన్ని ఎన్నో దేశాలకి బేసికల్ గా మన సౌత్ నుంచి దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. బట్ వీఆర్ ద ఫస్ట్ కంపెనీ మనం పండించిన పంట మన భారత గడ్డ మీద పండించిన పంటని ఇక్కడి నుంచి మన సౌత్ దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసిన ఘనత మాదే. సో దానికి ఇందాక నేను చెప్పినట్టుగా ఓన్లీ కృషి,
ఓన్లీ పట్టుదల ఎవరిది అంటే అఫ్ కోర్స్ మై బ్రదర్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. సో అలాంటి బ్రదర్ మాకు దొరికినందుకు కానీ మా కంపెనీలు అందరం కూడా ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మేము. సో అలాంటిది ఎక్కడ కూడా ఒక డబ్బే సంపాదించాలనే పాయింట్ ఉండదు. బికాస్ యాజ్ ఎ కంపెనీ సీఈఓ అనే మనీ మైండెడ్ గాయ్. సో నేనేంటంటే ఎప్పుడు బిజినెస్ గురించి ఆలోచించి ఎంత వస్తుంది ఎంత పోతుంది అని ఆలోచిస్తాను. బట్ మై బ్రదర్ ఈజ్ కంప్లీట్లీ అంటే కంప్లీట్ చారిటీ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాంతానికి మేము ఒకసారి ఏటూరు నగరంలో వరదలు వచ్చాయి, ఆడికి వెళ్ళి 1.5 months సరిపడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, బికాస్ సంపంగి పెట్టింది పేరు ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్, వీ డోంట్ యూజ్ ఎనీ కెమికల్, డోంట్ యూజ్ ఎనీ పెస్టిసైడ్. అలాంటి ఏరియాకి వెళ్ళి వాళ్ళు 1.5 months సరిపడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాము. ఈ రోజు కంపెనీలో ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో more than 250 members ప్లస్ ఎవ్రీడే మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తాము. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆర్గానిక్. సో మేము తింటాము, మా ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మా హౌస్ కీపింగ్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అందరూ ఒకేలా తింటారు. బికాస్ ఎవ్రీబడి మేము కన్సిడర్ చేసేది అంటే వీ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ, దట్ ఈస్ అఫ్ కోర్స్ ఏంటి సంపంగి, రైట్. సో కాబట్టి ఇవాళ ఇందా చెప్పినట్టుగా ఈ ఘనత అంటే మీరు ఎన్నో అవార్డ్స్ చూస్తుంటారు. సో నాకు ఇండియా సీఈఓ అని చెప్పేసి థాయిలాండ్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఐటీటీవీ వాళ్ళు రకరకాల అవార్డ్స్. దీనికి అన్నిటికీ కారణం అత్యంత చిన్న వయసులో ఎన్నో కంట్రీస్ తిరిగి ఎన్నో అవార్డ్స్ పొందిన నేను కావచ్చు, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కావచ్చు, లేదా మా కంపెనీ సంపంగి కావచ్చు. దీనికి అందరికీ కారణం ఒక్కళ్ళే, మై బ్రదర్, దట్ ఈస్ రమేష్ సంపంగి. సో అలాంటి చైర్మన్ మాకు దొరకడం మా అదృష్టం. ఎందుకు అంటే ఈ రోజు నెవర్ ట్రీట్ ఎనీబడీ యాజ్ ఎంప్లాయీ. మా గ్రూప్ పేరు ఉంటుంది, మా కంపెనీలో మా ఎంప్లాయీస్ గ్రూప్ పేరు ఏంటి అంటే సంపంగి ఎంటర్ప్రెన్యూర్స్ అని ఉంటాం మేము. అంటే బికాస్ వీ వాంట్ ఎవ్రీవన్ టు గ్రో హియర్, ఎవ్రీవన్ ఇన్ సంపంగి ఈజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఒక ఎంటర్ప్రెన్యూర్ లెక్కనే అనుకుంటాము, ఎంటర్ప్రెన్యూర్ లెక్కనే పనిచేస్తాము. సో వీ కంబైన్ టుగెదర్, వీ వర్క్ టుగెదర్ అండ్ అఫ్ కోర్స్ వీ ఓన్ టుగెదర్. సో మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఇందాక చెప్పినట్టు ఏ ప్రాంతంలో అయితే టఫ్ అనుకున్న ప్రాంతంలో ఈ రోజు మనం నిలబడ్డాము, సో చేశాము, వీఆర్ ఏబుల్ టు అచీవ్ గ్రేటర్ థింగ్స్. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మళ్ళీ ఒకటి అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ రోజు ఈ ఘనత సాధ్యమైంది కేవలం మై టీమ్. బికాస్ నేను నమ్మేది ఒకటే, వీ బిల్డ్ అవర్ టీమ్ విత్ సేమ్ డ్రీమ్. ఇవాళ నాకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ నాకు సెట్గా టీజన్ తీసుకొచ్చుకుంటే నా విజన్ నేను మర్చిపోతాను. సో నాకు ఒక గోల్ ఉంది, నా గోల్ వైపు పరిగెడదాం అనుకుంటున్నాను. ఆ టైంలో రైట్ పీపుల్ నా దగ్గర లేకపోతే నా గోల్ వైపు వెళ్ళడానికి నాకు సాధ్యం కాదు, అంత ఈజీ కూడా కాదు. సో కాబట్టి ఈ రోజు నాకు రైట్ పీపుల్ దొరికారు, రైట్ టీం దొరికింది. సో నేను మా డ్రీమ్స్ లో ఒక టీం బిల్డ్ చేసుకున్నాను. ఈ రోజు ప్రతి అవార్డ్, ఎవ్రీ అవార్డ్ ఇస్ ఎ కాంట్రిబ్యూషన్, టీమ్ కాంట్రిబ్యూషన్. ఇలా ఒక సురేష్ సంపంగి, రమేష్ సంపంగి వల్ల సాధ్యమైంది కాదు, ఇది కంప్లీట్ టీమ్ గ్రూప్ తోటి మాకు వచ్చిన అవార్డ్స్ అన్ని కూడా. ఇవాళ రీసెంట్ గా మా మేనేజర్ మాట్లాడుతూ, ఫెసిలిటీస్ మేనేజర్ మాట్లాడుతూ, సార్ అవార్డు కోసం మనకు ప్లేసులు సరిపోవట్లేదు సార్, ఇంకెన్ని వస్తాయి ఫ్యూచర్లో, ఎన్ని రాబోతున్నాయి, ఎన్ని వస్తాయి నాకు తెలియట్లేదు, మనం ఒక సపరేట్ ఆఫీస్ అవార్డు గ్యాలరీ కోసం తీసుకున్నాం సార్, మనం తీసుకొని మన అవార్డ్స్ అని దానిలో పెడదామని చెప్పారు. సో కాబట్టి మేబీ అది గ్రో అవుతాయి 100%. బికాస్ మనం నిజాయితీగా పనిచేస్తున్నాము. సో నిజాయితీగా పనిచేస్తుంటే ఆ భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు మనల్ని. కాబట్టి నిజంగానే సంపంగి అవార్డ్స్ కోసము ఒక సపరేట్ తీసుకున్న అవార్డ్స్ గ్యాలరీ పెట్టేసి ఫ్యూచర్ లో నెక్స్ట్ జనరేషన్స్ కి, నా పిల్లలకి, మన పిల్లలకి, మన మునిమన వాళ్ళకి, వాళ్ళందరూ కూడా సంపంగి అవార్డ్స్ గ్యాలరీ అని చెప్పేసి ఒక లైబ్రరీగా క్రియేట్ చేసేసి ఒక మ్యూజియం క్రియేట్ చేసి దాంట్లో అందరూ చూపించుతాము నేను. సో ఈ అవార్డ్ 2018లో వచ్చింది, ఈ అవార్డ్ 2015లో వచ్చిందని చెప్పేసి మన బ్రాంచ్ వచ్చి దాని గురించి మాట్లాడుకోవాలనేది మా లెగసీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్. ఇట్స్ ఆల్ కంప్లీట్లీ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ఓకే, సో ఈ ఇందాక నేను చెప్పినట్టుగా మనకి గెస్ట్ రాబోతున్నారు. ఈజ్ అవర్ చీఫ్ గెస్ట్, అఫ్ కోర్స్ అవర్ హానరబుల్ మినిస్టర్ డి శ్రీధరబాబు గారు రాబోతున్నారు. సో డెఫినెట్ గా స్టిక్ టు యువర్ ప్లేసెస్, లేదండి. ఐ నో వీఆర్ ఆల్ ప్రొఫెషనల్ గైస్ అండ్ మనకి వాళ్ళ వరల్డ్ లో అత్యంత ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది. సో దానికోసం కానీ మనము ప్రొఫెషనల్స్. ఓకే, సో థ్యాంక్ యూ టీమ్ అండ్ ఐ కమ్ బ్యాక్ అగైన్. అప్పుడే మాట్లాడింది సురేష్ గారు అయిపోయింది అనుకోకండి, ఐ కమ్ బ్యాక్. సో మధ్యలో గ్యాప్ ఉందో నేను వచ్చింది మరి, ఎందుకని అందరూ తిరుగుతున్నారు కనుక దాని గురించే నేను వచ్చాను. బికాస్ మన సంపంగి ఇందాక నరేంద్ర సార్ చెప్పారు, సంపంగి ఈజ్ అ క్వాలిటీ ఆఫ్ సింబల్ ఆఫ్ క్వాలిటీ లివింగ్. సో మన క్వాలిటీనే చూస్తాము, అది ఫుడ్లో కావచ్చు, మనం తీసుకునే ప్రతి దాంట్లో. కాబట్టి వి గో బ్యాక్ ఆఫ్ క్వాలిటీ. సో కాబట్టి వీఆర్ క్వాలిటేటివ్ పీపుల్ అండ్ వీఆర్ ప్రొఫెషనల్స్. సో నెవర్ గెట్ అప్, ప్లీజ్ సిట్ వేర్ యు ఆర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే విచ్చేసినటువంటి మన హానరబుల్ శ్రీ డి శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ ఆఫ్ ఐటీ, ఈఎన్సీ ఇండస్ట్రీస్
from Commerce, Legislative Affairs, Telangana State. So hearty welcome తెలుపుతున్నాము. ఒకసారి big round of applause to our IT Minister. ప్రజా నాయకుడు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాలు కాదు షాడో ముఖ్యమంత్రి అని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారితో శభాష్ అనిపించుకున్న అనితర సాధ్యులు మా శ్రీధర్ బాబు. మంచికి మానవత్వానికి మారుపేరు గావించిన మాజీ మంత్రి దివంగత దుద్దిల్ల సీతారావు తనయుడిగా తండ్రి రాజకీయ వారసత్వాన్ని వెలుపు తీసుకున్నప్పటికీ ప్రజా సమస్యలపై అవగాహన వాటిని పరిష్కరించడానికి చూపించే కృషితో ప్రజల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు. ఐటీ మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాలని కంకణం కట్టుకున్న శ్రీధర్ బాబు గారు యూరోప్ వంటి దేశాల్లో పర్యటించి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హైదరాబాద్ ను కేవలం ఐటీ హబ్ గానే కాకుండా తయారీ రంగం స్టార్టప్ ఎకోసిస్టమ్ లోని అగ్రగామిగా ఉంచేందుకు నేరుని రామంగా కృషి చేస్తున్నారు. కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడం, యువత నైపుణ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలను విస్తృతం చేయడం వంటివి ఆయన ముందున్న ప్రధాన లక్ష్యాలు. ఈ ప్రయాణంలో సవాళ్లు ఉన్నప్పటికీ శ్రీధర్ బాబు తన దృఢ సంకల్పంతో సమర్థవంతమైన నాయకత్వంతో ఘన విజయాలు సాధిస్తున్నారు. ప్రపంచ ఎరమిక మీద తెలంగాణ జెండను రేపలాగిస్తున్నారు. భవిష్యత్తులో యావత్ తెలంగాణని నాయకత్వంలో నడవాలని జనం కోరుకుంటున్నారు. మీలాంటి సమర్థుడు నిజాయితీ తోడన నాయకుడి కోసం తెలంగాణ ఎదురు చేస్తోంది. బంగారు తెలంగాణ స్వప్న సాకారం మీతోనే సాధ్యమని తెలంగాణ విశ్వసిస్తోంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంపల్లి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి డాక్టర్ రమేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అండ్ అలాగే నమస్కార్ టీమ్ సంపల్లి. వన్స్ అగైన్ నమస్కార్ టీమ్ సంపల్లి. థ్యాంక్ యూ సార్. సార్ మీరు మాకు చాలా ఇష్టమైన వ్యక్తి సార్. ఎందుకంటే ఈ రోజు నేను మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా మీ నోటి నుంచి ఒక చిన్న బాధ్యత కూడా వెళ్ళలేదు సార్ నేను. బికాస్ పొలిటీషియన్స్ అనగానే మనకి కొన్ని అన్ని వింటా ఉంటాము. బట్ వెరీ డీసెంట్ పొలిటీషియన్ సార్. మీకు మాకు చాలా ఇన్స్పిరేషన్ మీరు అంటే మాకు. సో చాలా గొప్ప లీడర్ సార్ మీరు. ఎందుకంటే ఫ్రమ్ చాలా కాలం నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాము, మిమ్మల్ని చాలా సంవత్సరాలు కలిసాను. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ సార్. మోర్ దెన్ గిన్నెస్ రికార్డ్. బట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మినిస్టర్ సార్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది డిగ్నిటరీస్ ఆఫ్ ది డైస్. సో మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ జస్ట్ గివ్ యూ బ్రీఫింగ్ అబౌట్ సంపల్లి, వాట్ వీ డూ అండ్ వాట్ వీ ఆర్. ఓకే, సో సంపల్లి, we are like Sampangi group of companies. Okay, Sampangi group of companies and like we are like a bigger group where we are into real estate, infrastructure, hospitality, biofarming, agri-tech, biotech and entertainment. So finance, ఇట్లా రకరకాల ఇండస్ట్రీలో మేము ఉన్నాము. సో ఈ రోజు వరకు కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసాము. అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వి హావ్ టేకెన్ కేర్ ఆఫ్ జిల్లా పరిషత్ రోడ్స్ చేసాము. సో అంతకంటే ముందు మేము బిఫోర్ మా కంపెనీ స్థాపించడానికంటే ముందు సో మాకంటే ఒక ముగ్గురు ఇన్స్పిరేషన్ లీడర్స్ ఉన్నారు. సో ఆ ముగ్గురు ఇన్స్పిరేషన్ లీడర్స్ వచ్చేసి అదర్ విజనరీ అవర్ ఫాదర్
అంటే మా నాన్నగారు. సో మా నాన్నగారు మాకు విజనరీ. ఆయన ఎప్పుడో కలగన్నాడు, నా పిల్లలు ఇలా చేస్తారు, సో ఇక్కడికి వెళ్ళి ఇలాగా సాధిస్తారని ఆయన ఎప్పుడో ఒక విజనరీగా ఒక కలగన్నాడు. సో మా ఫాదర్ ఎర్లియర్ వి లాస్ట్ అవర్ ఫాదర్ ఇన్ 2007. సో ఆ టైం నుంచి కూడా మా ఫాదర్ ఏదైతే విజనరీ ఉన్నారో, ఏదైతే కలగన్నాడో, సో మా ఫాదర్ కళల ప్రకారం మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మా కంపెనీ స్టార్ట్ చేసేదానికన్నా ముందు సో మా విజనరీ వచ్చేసి మా నాన్నగారు. అలాగే అవర్ ఇన్స్పిరేషన్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు. ఒకటే, సో ఒక మనిషి అనుకుంటే ఎంతైనా సాధించగలుగుతాడు. ఒక సంకల్పం అనే సంకల్ప బలం ఉంటే ఎంత దూరం వెళ్ళగలుగుతారు అనేది మన అబ్దుల్ కలాం గారి నుంచి నేర్చుకోవచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు ఆయన మనందరూ స్టోరీ చదివి ఉంటాము, ఫ్రమ్ ఏ పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చదివి ఉంటాం మనము. సో ఈజ్ అ పేపర్ బాయ్. ఎక్కడో రామేశ్వరంలో ఆ పొలాల్లో పని చేసుకుంటూ ఇక్కడ పైకి తీసి ఒక పక్షి ఎగురుతుంది కదా, సో నేనెందుకు ఎగురుకుడు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయిన నా డ్రీమ్. సో మేక్ ఏ డ్రీమ్ అండ్ మేక్ ఇట్ పాసిబుల్ అని చెప్పిన గొప్ప వ్యక్తి. సో ఈ రోజు మనం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం మనం. సో అబ్దుల్ కలాం గారు మా ఇన్స్పిరేషన్ అండ్ అవర్ రోల్ మోడల్ ఈస్ మన స్టీవ్ జాబ్స్ గారు. సో మన ఏదైతే ఐఫోన్ ఉందో యాపిల్, సో యాపిల్ సంబంధించిన స్టీవ్ జాబ్స్ గారు మా రోల్ మోడల్. సో ఎందుకు మా రోల్ మోడల్ అంటే తక్కువలో ఎక్కువ చేయాలి అనేది మన స్టీవ్ జాబ్స్ గారు ఎందుకు నేర్చుకోవచ్చు. సో అది నేర్చుకోని ఈరోజు యాజ్ సంపంగి గ్రూప్, సో ఈరోజు అత్యంత తక్కువలో ఎక్కువ ఇస్తున్నాము. సో వీ హ్యావ్ అవర్ ఇన్వెస్టర్స్ who belong to lower middle class, upper middle class and highest మన బిజినెస్ పీపుల్ కూడా మా దగ్గర ఉన్నారు. అంటే అత్యంత తక్కువలో ఎక్కువ ఇచ్చే కంపెనీ. బికాస్ యాజ్ వీ సేడ్ we are the first company who have introduced dates into South India market. So my brother and his set of friends are pioneers of dates cultivation in South India. సో ఆ టైంలో తీసుకొచ్చి అత్యంత తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎక్కువ ఎలా చేయాలనేది మేము స్టీవ్ జాబ్స్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాము. ఈ 3 పీపుల్ వచ్చేసి మాకు రోల్ మోడల్, మా ముగ్గురు కూడా మా ఇన్స్పిరేషన్. అండ్ మా గైడింగ్ మంత్ర ఏంటి అంటే వీ లవ్ అవర్ కల్చర్, ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్. సో సేవ్ అవర్ కల్చర్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్. సో మన కల్చర్ వచ్చేసి మన పురాతన కాలం నుంచి చూసుకుంటే కూడా మన కంట్రీ కంప్లీట్గా డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ లో ఆర్గానిక్ వేలో మన ఫార్మింగ్ చేసుకుంటూ ఆర్గానిక్ వేలో మనం ఎక్కడ కూడా ఒక 0.1% ఆఫ్ కెమికల్ వాడకుండా, సో ప్రతి బయో ఫర్టిలైజర్ కూడా ఈస్ ప్రిపేర్డ్ బై కంపెనీ సంపంగి గ్రూప్. మా ఓ టీమ్ ఉంటుంది, వీ హావ్ సెట్ ఆఫ్ సైంటిస్ట్. సో మాకు కావాల్సిన ఆర్గానిక్ ఫార్మింగ్ కావాల్సిన ప్రతి మాన్యూర్ కూడా ఇస్ ప్రిపేర్డ్ బై ద కంపెనీ. అది నీమ్ ఆయిల్ కావచ్చు, వర్మీ కాంపోస్ట్ కావచ్చు, వేప నూనె, వేప పిండి, సో రకరకాల అన్ని కూడా మేము తయారు చేసుకొని ఒక కంప్లీట్ ఒక సెట్, ఒక ల్యాబొరేటరీ సెట్ చేసేసుకొని దాని నుంచి మనము ఆర్గానిక్ వేలో కల్టివేషన్ చేస్తున్నాము. సో కాబట్టి అది మా గైడింగ్ మంత్ర. అండ్ అఫ్ కోర్స్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్. సో బికాస్ ఈ రోజు మేము వీఆర్ ఇంటూ అగ్రి ఎక్స్పోర్ట్స్ అంటే మా అగ్రికల్చర్ సైడ్ చేస్తున్నాము. ఈ ఆన్ గ్లోబ్ వీ హ్యావ్ లైక్ 16 to 50 acres ఆఫ్ వర్జిన్ సాయిల్స్. ఎందుకంటే ఈరోజు జనాభా పెరుగుతుంది, బిల్లు పెరగట్లేదు. అందులో ఒకటి జనాభా పెరుగుతుంది కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పెరగట్లేదు. సో దాంట్లో మేము ఒక 650 ఎకరాలు వర్జిన్ సాయిల్ తీసుకొని ఆ గ్లోబ్ వైజ్ గా కంప్లీట్ గా దాంట్లో మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మన తెలంగాణలో 500 ఎకరాలు నారాయణగిరి ప్రాంతంలో చేస్తున్నాము. ఈ నారాయణగిరి ప్రాంతానికి గాను కంప్లీట్ వర్జిన్ సాయిల్స్, ఎక్కడైతే ఒక పంటజానే ప్లేస్ ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళాము, సాయిల్ టెస్ట్ చేసాము, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసాము, ఎయిర్ క్వాలిటీ టెస్ట్ చేసాము, న్యూట్రియన్స్ లెవెల్స్ టెస్ట్ చేసి ఆ వర్జిన్ సాయిల్స్ అనేది తీసుకొని ఈరోజు మన డేట్స్ అనే దాన్ని పండించడం జరుగుతుంది. డేట్స్ తో పాటు పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాట్నాట్ అన్ని చేస్తున్నాం మనము. అండ్ రీసెంట్ గా మేము స్టార్ట్ చేసింది ఏంటి అంటే గానుగ పద్ధతిలో నూనెలు తయారు చేయడం స్టార్ట్ చేశాము. అయితే సార్ వీ లవ్ అవర్ కల్చర్. మన కల్చర్ పురాతన కాలంలో మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళో, సో అలాంటి పద్ధతి మనం తీసుకొచ్చి దానికి మా ప్యాషనేట్ గా టెక్నాలజీని అనుసంధానం చేసి ఈరోజు టాప్ మోస్ట్ కంపెనీస్ తోటి ఒక నాలెడ్జ్ పార్ట్నర్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు మా నాలెడ్జ్ పార్ట్నర్ వచ్చేసి IIT తిరుపతి, లలిత బయోటెక్ ఫ్రమ్ USA అండ్ ఆల్సో డాక్టర్ విన్ టెక్నాలజీస్ ఫ్రమ్ వియత్నాం. వీళ్ళందరూ కూడా మా నాలెడ్జ్ పార్ట్నర్స్. వీ హ్యావ్ అగ్రికల్చర్ కమిటీ. ఈ కమిటీలో మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రోత్సాహం నుంచి ఎవరైతే మాకు ల్యాండ్స్ ఇచ్చారో అదే రైతులకు మా దాంట్లో ఉపాధి ఇచ్చి వాళ్ళకి వ్యవసాయం నేర్పిస్తే ఆర్గానిక్ పద్ధతిలో పంట పండించాలి. రేపు పొద్దున మనకి ఆర్గానిక్ రివల్యూషన్ రాబోతుంది. సో మనం ప్రిపేర్డ్గా ఉండాలని ఆలోచనతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. Okay, so our core values are like excellence, innovation, sustainability, integrity and social responsibility. So ఇందాక
నేను చెప్పినట్టుగా రకరకాల టెక్నాలజీస్ లైక్ వి యూస్ టెక్నాలజీస్ లైక్ రిమోట్ సెన్సింగ్, సో GPS, GIS, ఓకే, అండ్ మాన్యువల్ పాలినేషన్, టిష్యూ కల్చర్ అండ్ AI బేస్డ్ డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ చేస్తున్నాం మనము. అపార్ట్ ఫ్రమ్ అగ్రి ఎస్టేట్స్ మాకు వచ్చేసి వెల్నెస్ రిసార్ట్ కూడా ఉంది. ఈ రోజు పంట పండించాము, మరి ఆ పంటని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవడం కాదు మా లక్ష్యం. ఆ పంట ఏదైతే పండించామో ఆ పంటతోటే ఆ ఫుడ్ తోటే ట్రీట్మెంట్ చేయాలన్నది మా టార్గెట్. ఈ రోజు మా సంపంగిలో మా వెల్నెస్ రిసార్ట్ లో 76 రకాల క్రానిక్ డిసీజెస్ కి ట్రీట్మెంట్ చేయబోతున్నాం మేము. సో దానికి సంబంధించి ఆ ఫుడ్ ఏదైతే పండిస్తున్నామో ఆర్గానిక్ పద్ధతిలో అంటే న్యాచురల్ పద్ధతిలో పండిస్తున్నామో ఆ ఫుడ్ వాడు కూడా మనము కంప్లీట్ గా ఆర్గానిక్ మనం వెల్నెస్ రిసార్ట్ నేచురోపతి స్టార్ట్ చేసి దాన్ని చేయబోతున్నాము. సో వీఆర్ ప్రౌడ్ యాజ్ ఎ స్టేట్, వీఆర్ ఫాలోయింగ్ అవర్ కల్చర్. ఆ కల్చర్ కి టెక్నాలజీ మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివి ఉంటాము రైతే రాజు అని చెప్పేసి, బట్ సంపంగిలో 100% రైతే రాజు. సో దాన్ని మాత్రం మేము చేస్తున్నాము. అగ్రికల్చర్ లాస్ అనే వాళ్ళందరూ కూడా మా సంపంగిని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మేము లాభాల్లో అగ్రికల్చర్ చేస్తున్నాము. ఆ లాభాన్ని మా రైతులందరూ కూడా పంచుకుంటూ అందరితో మమేకం అవుతూ మేము ముందుకు వెళ్తున్నాము. సో and also of course you know the leaders and my brother and also of course our company chairman Dr. Ramesh Sampangi garu internet maadadani is our inspiration, so is our role model. So completely నాకైతే as I said నేను చిన్న పిల్లడు 9th class ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఆ రోజు నుంచి I didn't treat my brother as a brother, he is my father. సో ఆ రోజు నుంచి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఆఫ్ కోర్స్. అండ్ నా గురించి నేను చెప్తాను బికాస్ దట్స్ నాట్ రైట్. అండ్ దీస్ ఆర్ అవర్ హైరార్కీ, కంపెనీల హైరార్కీ. అండ్ వీ హావ్ చైర్మన్, CEO, and of course we have sales and administration team. And administration we have different departments. Departments such as HR department and also legal department, branding department, digital. సో ఈ రకరకాల టీమ్స్ మన దగ్గర ఉంటాయి. అండ్ ఆల్సో కమింగ్ టు అదర్ పార్ట్ సేల్స్ అండ్ సేల్స్ లో కేటగిరీస్ ఉంటాయి మనకి. అండ్ దీస్ ఆర్ అవర్ కీ సెక్టార్స్ యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్. సంపంగి గ్రూప్ అన్ని సెక్టార్స్ లో మనం ఉన్నాము. రియల్ ఎస్టేట్, బయో ఫార్మింగ్, అగ్రిటెక్, హాస్పిటాలిటీ, బయోటెక్, గ్లోబల్ ట్రేడ్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అండ్ యాజ్ ఐ సే ఈ రోజు మన దగ్గర పండించిన పంట మనకు మాత్రమే కాకుండా బయట దేశాల్లో కూడా మనం పంపిస్తున్నాము. సో బయట కంట్రీస్ కి వీ హావ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్. సో వీ కీప్ ఎక్స్పోర్టింగ్ టు సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, UAE అండ్ సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియాకి డేట్స్ తెచ్చుకోవడం మనం చూసాము. బట్ ఫస్ట్ సారి మేము పండించి అదే సౌదీకి మా డేట్స్ పంపించాము. రీసెంట్ గా దుబాయ్ మాల్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ మన ఇండియాలో పండించిన బర్ఫీ డేట్స్ కి వాల్యూ తీసుకుంటే వీఆర్ షాక్. మా దగ్గర చాలా తక్కువ తీసుకెళ్ళి అక్కడ ఫ్రెష్ డేట్స్ అని చెప్పేసి, ఇండియన్ డేట్స్ అని చెప్పేసి వాళ్ళ డేట్స్ కంటే మన డేట్స్ ఎక్కువ అమ్మటం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము పండించిన పంట ఎక్కడైతే దాని పుట్టుగా ఉందో, ఎక్కడైతే అది పుట్టిందో ఆ పుట్టిన పంటను తీసుకొచ్చి మన దగ్గర పండించి వాళ్ళకంటే ఎక్కువ ధరకు అమ్మినందుకు మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అది. సో అఫ్ కోర్స్ as I said again organic and that is completely natural farming. So as I said these are different industries we have. So real estate లో మేము ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. We were partnered with some of the companies and we have done open plots and villa projects and apartment projects and bio farming. ఇంతకుముందు చెప్పినట్టుగా 1650 acres of virgin soils మా దగ్గర ఉన్నాయి. We have lands in Malaysia, we have 1000 acres of agricultural land in Ghana, West Africa. అండ్ మన ఇండియాలో, మన తెలంగాణలో మనకు వచ్చేసి 500 ఎకరాల నారాయణగిరి ప్రాంతంలో ఉంది. ఈ నారాయణగిరి ప్రాంతాన్ని అంతా కూడా ఇందాక నేను చెప్పాను. సో వీఆర్ ది ఫస్ట్ పీపుల్ నారాయణగిరికి వెళ్ళి కరెంటు తీసుకొచ్చాము, వాటర్ తీసుకొచ్చాము ఆ ప్రాంతానికి. తీసుకొచ్చి అక్కడ ఎంతో మందికి ఉపాధి చేస్తాము. ఈ 500 ఎకరాలకు గాను ఎంతో మంది మా అక్కడైతే ఎవరైతే మా రైతులతో మాతో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా ఉపాధి క్రియేట్ చేసేసి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒక్కసారి సంపంగి వెళ్తుందంటే సంపంగి గారు వీళ్ళు వచ్చారు మా ప్రాంతాన్ని కాస్త కూర్చో చేశారన్నారు. దానికి కానీ మాకు సపోర్ట్ చేసిన అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఎంపీ సురేష్ శెట్కర్ గారు అండ్ సంజయ్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. సో కాబట్టి ఆ ప్రాంతంలో అంత ఈజీగా చేయగలుగుతున్నాం అంటే విత్ సపోర్ట్ ఆఫ్ అవర్ లీడర్స్. ఓకే, అండ్ as I said, this is bio farming and Sampangi has more than 2 years of experience in dates cultivation. As I said earlier, we are the pioneers of dates cultivation in South India and right now we are the biggest cultivators of dates in India.
దానికోసం గాను అంటే ఇన్ని టెక్నాలజీస్ వాడి ఈ వేళ మేము అగ్రికల్చర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ మన రూట్స్ మరవకుండా మన కల్చర్ మరవకుండా సో చాలా పద్ధతిగా ఎక్కడ కెమికల్ వాడకుండా మన ఆరోగ్యం డిస్టర్బ్ అవ్వకుండా మన వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు మాకు వాళ్ళ దాంట్లో వాళ్ళ బుక్లో మాకు స్థానాన్ని ఇచ్చి మాకు సన్మానం చేసి సత్కరించారు. దానికి గాను చాలా థ్యాంక్స్ అందరూ కూడా. బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ అవర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో యూనిక్ కాన్సెప్ట్ వెళ్తున్నాము అండ్ యూనిక్ టెక్నాలజీస్. అదే సేట్ ఈ రోజు అగ్రికల్చర్ కంపెనీలలో ఏ ఒక్కరు కూడా తిరుపతి ఐఐటి వాళ్ళు సో పార్ట్నర్ చేసినట్టు ఎక్కడ లేదండి. దేర్ ఆర్ అవర్ అఫీషియల్ నాలెడ్జ్ పార్ట్నర్స్. వాళ్ళు ఇందాక చెప్పినట్టు రిమోట్ సెన్సింగ్ అంటే ప్రతి ప్లాంట్ కూడా ఒక రిమోట్ సెన్సార్స్ పెట్టి ఆ ప్లాంట్ యొక్క హెల్త్ మానిటర్ చేస్తూ ఉంటాం. అది ఎక్కడ లాగ్ అవుతుంది, దాని హెల్త్ కండిషన్స్ ఏంటి, సో న్యూట్రియన్స్ ఎక్కడ కావాలి దానికి అని చెప్పేసి ప్రతి ప్లాంట్ రిమోట్ సెన్సార్స్ పెట్టి మానిటర్ చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ జీపీఎస్ టెక్నాలజీ. అంటే ప్రతి ఏరియాని కూడా మన కంప్లీట్ గా జీపీఎస్ రాడార్లోకి తీసుకొని ఆ ప్రాంతానికి ఏ రిక్వైర్మెంట్ ఉంది అంటే సాయిల్ మానిటర్ చేసి జియోగ్రఫికల్ ఇంటర్ఫేస్ ద్వారా సాయిల్ మానిటర్ చేసేసి ఆ సాయిల్ లో ఏ డెఫిషియన్సీ ఉంది అంటే నేను పండించే పంట డేట్స్ ఆ డేట్స్ సంబంధించిన డెఫిషియన్సీ ఏముందని చెప్పేసి దాంట్లో బౌండరీ చేసి ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసిన ఏకైక కంపెనీ సంపంగి. సో దానికి వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టిష్యూ కల్చర్ ప్లాంట్. ఇవాళ మేము తీసుకొచ్చే ప్రతి ప్లాంట్ కూడా సీడ్ నుంచి రాదండి. ఇట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్ టిష్యూ. సో ప్లాంట్ ఏదైతే టిష్యూ ఉంటుందో ప్లాంట్ యొక్క టిష్యూ నుంచి తీసుకొచ్చి ఆ ప్లాంట్స్ కంప్లీట్లీ వీ గెట్ ఫ్రమ్ ఆల్ ప్లాంట్స్ ఫ్రమ్ సౌదీ. అది తీసుకొచ్చి ఇక్కడ పండించి సో ఇందాక నేను చెప్పినట్టుగా వీ యూజ్ ఓన్లీ బయో ఫర్టిలైజర్స్ అండ్ వీ గో ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే. అండ్ వీఆర్ ఇన్ టు హాస్పిటాలిటీ. సో వీ హ్యావ్ డిఫరెంట్ రిసార్ట్స్ విత్ అస్. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా అవర్ వెల్నెస్ రిసార్ట్ ఏదైతే చెప్పానో నేచురోపతి దట్ కమ్స్ అండర్ హాస్పిటాలిటీ. అండ్ వీ హ్యావ్ అవర్ క్రీక్ రిసార్ట్ అండ్ వీ హ్యావ్ అవర్ రిసార్ట్స్ ఇన్ సింగపూర్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఏంటంటే హైయెస్ట్ టెక్నాలజీ. ఏ రిసార్ట్కి వెళ్ళినా కూడా అక్కడ మా ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. ఎక్కడైనా సరే కంప్లీట్ గా మేము పండించిన పంట అంటే మా నేలలో మేము పండించి మా పద్ధతిలో పండించిన పంటే మా రిసార్ట్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే. అండ్ వీఆర్ ఆల్సో ఇంటూ టెక్నాలజీస్. యాజ్ ఐ సెడ్ వి స్పోక్ అబౌట్ టిష్యూ కల్చర్ అండ్ సాయిల్ హెల్త్ సొల్యూషన్స్, ఆర్గానిక్ మాన్యూర్స్ అండ్ ఆల్సో మాన్యువల్ పాలినేషన్. ఇందాక చెప్పినట్టుగా మనకి ఫ్రూట్స్ రావాలి అన్నప్పుడు డెఫినెట్ గా వి గో ఫర్ మాన్యువల్ పాలినేషన్. అంటే మేల్ ఫీమేల్ ఫ్లవరింగ్ మేమే మాన్యువల్ గా దాన్ని కనెక్ట్ చేసేసి డేట్స్ యొక్క దిగుబడి పెంచుతూ ఉంటాం మనము. కాబట్టి మనం పండించే డేట్స్ వచ్చేసి బర్హీ డేట్స్ అని మన ఇండియాలో. సో ఇండియన్ మాన్సూన్ క్లైమాటిక్ కండిషన్స్ గాను ఇండియన్ ఒక సాయిల్ కండిషన్ కానీ బర్హీ చాలా సూటబుల్ అవుతుంది కాబట్టి అది తీసుకొచ్చాము. అండ్ ఆల్సో వీఆర్ ఇంటూ గ్లోబల్ ట్రేడ్. యాజ్ ఐ సెడ్ వీ హావ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్ అండ్ వీ కీప్ ఎక్స్పోర్టింగ్ డేట్స్ ఇంటూ డిఫరెంట్ కంట్రీస్. అఫ్ కోర్స్ అవర్ పల్సెస్ యాజ్ వెల్. మన పల్సెస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ పల్సెస్ ఆర్గానిక్ లో పండించినవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. Okay. And also very soon we are coming into this media and entertainment. So all these sectors, Sampangi group of companies, we are into different industries. As I said, real estate, infrastructure, hospitality, biofarming, agri-tech, biotechs, and of course my brother who is Ramesh Sampangi is a PhD in doctorate in agriculture PhD చేశారు ఆయన. సో ఆయన ఒక పేటెంట్ తీసుకొస్తున్నారు. సో మనకి ప్లాంట్ లోనే న్యూట్రియంట్ డైరెక్ట్ రూట్ తీసుకోలేదు. ఆ రూట్ తీసుకోవాలి అంటే త్రూ బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి దానికి. సో దానికి గాను మా బ్రదర్ వచ్చేసి సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ వాడి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ రెడీ చేస్తున్నారు. బికాజ్ ఈరోజు ఎంత ఆర్గానిక్ పండించినా సరే ఆ ఫుడ్ నిల్వ ఉండాలి మనకు కొన్ని రోజులంటే ఖచ్చితంగా మన కెమికల్ ప్రిజర్వేటివ్ HCl వాడాల్సిందే. సో కాబట్టి అది లేకుండా అంటే 100% ఆర్గానిక్ మార్కెట్ లో తీసుకురావాలనే ఉద్దేశంతో సో వీ హ్యావ్ ఏ పేటెంట్ దట్ ఈస్ సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ తోటి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ రెడీ చేస్తున్నాం మనము. మన పూర్వీకులు ఎవరైతే ఆవకాయ మన పెడతారో ఆవకాయలో ఉన్న ఏదైతే ప్రిజర్వేటివ్స్ ఉంటాయో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనం చేయబోతున్నాము. సో దట్ ఈస్ గోయింగ్ టు బి పేటెంట్ ఫర్ ది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అది త్వరలో మేము తీసుకురాబోతున్నాము. అండ్ దీన్ని బట్టి ఇది మీరు సక్సెస్ అయ్యాక దాన్ని మార్కెట్లో తీసుకొచ్చినాక 100% ఆర్గానిక్ ఈస్ పాసిబుల్ త్రూ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో థ్యాంక్ యూ.
రెస్పెక్టెడ్ అండ్ వాస్ శ్రీధర్ గారు అంటే ఐటీ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తి. మేము కూడా ఐటీ ఫీల్డ్ అమెరికాలో ఉన్నాం సార్. తప్పకుండా మీ మాటలు వింటూ ఉంటాం, ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. మీరు చేసే కార్యక్రమాలు టువర్డ్స్ ఐటీ పీపుల్ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి సార్, చాలా గొప్పగా ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాల్లో మీరు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది సార్. మీ దృష్టికి తీసుకొస్తాను తర్వాత. నా పేరు వచ్చేసి జ్యోతిరెడ్డి. కీ సాఫ్ట్వేర్ CEO అనే దానికంటే ఒక రైతు కూలి ఈ జీవితం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఒక పల్లెటూరులో నేను వ్యవసాయ కూలీగా 5 సంవత్సరాలు పనిచేసిన. 10వ తరగతి రాగానే పెళ్లి తర్వాత 2 ఆడపిల్లలు, మరి 20 ఏళ్ళ వరకు వ్యవసాయం చేసిన కాబట్టి ఈ సంపంగి గ్రూప్స్ అనగానే ఈ వ్యవసాయం ఎట్లా ఉంటుంది అని చెప్పి నేను అక్కడికి నారాయణపేట వెళ్ళి చూసిన. చాలా మంచి అనిపించింది, చాలా గొప్పగా చేస్తున్నారు. కోవిడ్ తర్వాత మనకు ఈ ఫుడ్ వాల్యూ మనకు బాగా తెలిసింది. ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి అనేది. అమెరికాలో కూడా మాకు గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి, ఐటీ కంపెనీ కాకుండా. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్. అది ఎంతగా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది. ఒక మెడిసిన్ కంటే ఎక్కువగా మనకు వాల్యూ ఇస్తున్నారు. సంపంగి గ్రూప్ మన రమేష్ గారు అండ్ CEO సురేష్ గారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. వాళ్ళు ఇంతగా ఎదిగి ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఒక్కసారి నా జర్నీ చూసుకున్నట్టు అనిపించింది. మరి ఆ రోజుల్లో వ్యవసాయం చేసిన కాబట్టి ఈ వ్యవసాయం పనులు అనగానే ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయినా నేను. అందుకని వాళ్ళు పిల్లగానే ఇవాళ యాక్చువల్గా నా ట్రావెల్ ఉండే నేను పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చిన. తప్పకుండా ఈ సంపంగి గ్రూప్స్ దాంట్లో వందలాది మంది ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీగా మీరందరూ కూడా ఎదుగుతున్నారు. మీతో పాటు కంపెనీ కూడా ఎదుగుతుంది. అండ్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సంపంగి గ్రూప్స్ ఇన్ ఫ్యూచర్ ఫ్రమ్ USA. సో థ్యాంక్ యూ రమేష్ గారు అండ్ గుడ్ లక్ సురేష్ గారు. ఈ వరల్డ్ రావడం అనేది మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. యాజ్ సంబడి సెడ్ దట్ ఒక వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా మన తెలంగాణలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా ఇంకా చాలా దేశాల్లో కూడా ఇది డెవలప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాయి. మన తెలుగు బిడ్డ ఇంత గొప్పగా ఎదిగిన చాలా ఆనందంగా ఉన్నది. అందుకు కూడా మనం ఇంకా ఎదగాలని విష్ చేస్తూ బ్లెస్సింగ్ చేస్తూ అలా మనం కూడా అందులో పాల్గొనాలని కోరుకుంటూ. అండ్ శ్రీధర్ గారు థ్యాంక్స్ అండి. మీరు రావటం వల్ల ఈ సభకు ఇంకా కొంచెం అందం వచ్చింది, గ్రేట్నెస్ వచ్చింది. తప్పకుండా మీ మాటలు, మీ లీడర్షిప్ అనేది మాకు గౌరవంగా గొప్పగా ఉంటుంది. మేము అమెరికాలో ఉన్నా కూడా మాట్లాడుకుంటాం సార్. ఎందుకంటే ఐటీ ఫీల్డ్ కాబట్టి ఎక్కువ సార్లు మీరు మా దృష్టికి వస్తూ ఉంటారు. తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్ గురించి సంపంగి చేసే వెల్నెస్ సెంటర్ కూడా దాంట్లో కూడా భాగస్వామి కావాలని కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విష్ చేస్తూ గుడ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి, అలాగే PTA ఇంటర్నేషనల్ సర్వీస్ డైరెక్టర్ జ్యోతిరెడ్డి గారికి, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సభ్యులందరికీ, శ్రీనివాస్ గారికి, అలాగే గెస్టులు ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, అదేవిధంగా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మెంబర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్. చూసిన తర్వాత సంపంగి అసలు చాలా మందికి ఏమనుకుంటారు, ఒక డౌట్ ఉంది. అంటే రకరకాలుగా రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, రకరకాల ఫార్మ్ లాంచ్ చేస్తుంటారు, వేరే అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటివి చేస్తుంటారు అని చెప్పి. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందో, ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ వచ్చి చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏది తిన్న పొద్దున్న వేసిన దగ్గర నుంచి పీల్చే గాలి కానీ, లేకపోతే తినే ఫుడ్ కానీ, పండ్లు కానీ, రకరకాల కూరగాయలు కానీ ఫర్టిలైజర్స్ చేసి దాన్ని పెంచుతూ ఉన్నారు. అదే మనకు వెళ్తా ఉన్నారు రోజు. కానీ ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో అది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ డాక్టర్ రమేష్ గారు అన్న ఎంత డెడికేషన్ ఉంటే, ఎంత కమిట్మెంట్ ఉంటే, ఎంత విజన్ ఉంటే ఇలాంటి మరి ఆ నారాయణఖేడ్లో
ఒక 550 ఎకరాల్లో ఇలాంటి చేస్తున్నారంటే చాలా గ్రేట్ చెప్పాలంటే. ఎందుకంటే ఇదందరూ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేసుకుంటూ దాన్ని చేసుకుంటూ పోతే డెఫినెట్ గా రేపు పొద్దున హెల్త్ ఇష్యూస్ రావు. తర్వాత సాయిల్ హెల్త్ కూడా మనం కాపాడుకోవచ్చు. బయో ఏదైతే ఫార్మింగ్ ఉందో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇది మనం డెఫినెట్ గా అందరూ కూడా ఫాలో అవ్వాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే డేట్స్ ఏదైతే పండిస్తా ఉన్నారో, ఏదైతే క్రాప్ వస్తా ఉందో, నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ చెట్లు చూశాను. చిన్న చిన్న చెట్లకి జియో ట్యాగింగ్ చేసి అక్కడి నుంచి తిరుపతి ఐఐటి వాళ్ళతో ఏది టెక్నాలజీ కనెక్ట్ చేసుకొని దానికి న్యూట్రిషన్ కానీ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ ఏ విధంగా చెట్లు పెరగాలి, ఎండ ఎంత రావాలి, దానికి ఎన్ని రోజుల్లో పెరగాలి, మొత్తం కూడా టోటల్ గా అక్కడ వైఫై సిస్టమ్ లో కనెక్ట్ చేసి అక్కడ చూస్తా ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ మనం చూసాం, కానీ ఇండియన్ టెక్నాలజీ వాడేది ఎక్కడ అంటే ఏమి సంయుక్త గ్రూపులు అనుకున్నారు. అది చూసిన తర్వాత నాకు అది డెఫినెట్ గా అందరూ కూడా ఇంబైబ్ చేసుకోవాలి. మనందరూ కూడా దాన్ని మనం అనుసరించాలి, ముందుకు పోవాలి. నేను శ్రీధర్ గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున ఇలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే, ప్రమోట్ చేసుకుంటూ పోతే రేపొద్దున మనం ఫర్టిలైజర్స్ వాడడం, పెస్టిసైడ్స్ వాడడం, హెర్బిసైడ్స్ వాడడం, ఏది వాడకుండా మనం ఒక మంచి వాతావరణంలో పెంచుకున్న పనులు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ధాన్యం కానీ ఇవన్నీ కూడా తినే అవకాశాలు ఉంటాయి. అది మీరందరూ చేయాల్సిందిగా, మరి మీరు కూడా ప్రమోట్ చేయాల్సిందిగా వీళ్ళందరినీ కోరుతా ఉన్నాను, అమ్మని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఈ డేట్స్ యాక్చువల్గా నేను యుఎస్ నుండి వచ్చాను. అక్కడ ఫెలోషిప్ చేసిన తర్వాత అక్కడ సంవత్సరాలుగా పనిచేసి అక్కడ నుండి బహ్రెయిన్ పోయాను. బహ్రెయిన్లో ఆల్మోస్ట్ 15 years ఉన్నాను. 15 years లో నేను దుబాయ్ కానీ, ఒమాన్ కానీ, సౌదీ అరేబియా కానీ ఎక్కడ చూసినా కూడా ఈ టైంలో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు విపరీతమైన పంట వస్తుంది డేట్స్. అది మేము ఎప్పుడు తింటూనే ఉన్నాం ఆ టైంలో. కాకపోతే ఆ జూలై, ఆగస్టులో మనం అక్కడ వెకేషన్ కాబట్టి టెంపరేచర్ హై ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేవాళ్ళం. కానీ ఆ టైంలో డేట్స్ అంటే ఓన్లీ మిడిల్ ఈస్ట్ అనుకుంటాం, డేట్స్ అంటే జీసీస్ కంట్రీస్ అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నగారు చెప్పిన తర్వాత అన్న నన్ను తీసుకెళ్లి చూపించాక ఇక్కడ కూడా ఇండియాలో కూడా మన డేట్స్ పండుతాయని చెప్పి అప్పుడు ఆలోచన వచ్చింది, అప్పుడు వచ్చింది. కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నారాయణ ఖేడ్లో కానీ, తర్వాత తమిళనాడులో కానీ ఏదైతే క్రాప్ వస్తా ఉందో వాటిని మనం జీసీస్కి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. ఒకప్పుడు అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు. రేపొద్దున డేట్ ఫార్మ్స్ పెంచాలన్నా దానికి చెప్పాలంటే సంపంగి గ్రూప్ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఏదైతే కృషి చేస్తా ఉన్నారో డెడికేటెడ్ గా, డెఫినెట్ గా ఇది ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో కూడా మరి పెంచాల్సిందిగా, రావాల్సిందిగా నేను కూడా కోరుతా ఉన్నాను. సోదరులు రమేష్ సంపంగి విజయవంతంగా 11 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంస్థకు ఒక దశ నిలబడి వారి తండ్రి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి బహుళ జాతి సంస్థగా తాపత్రయంతో ముందుకు నడుస్తున్న ఈ రోజు ఒక స్థానం సంపాదించినందుకు వారికి రమేష్ గారికి, సురేష్ గారికి, వారికి సోదరులకు కుటుంబ సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి నాతో పాటు చేసిన పూజ్యులు, గౌరవనీయులు, మన అందరికీ కూడా సుపరిచితులు మరి దైవ శర్మ గారు, మరి సోదరులు, మరి విదేశాల్లో తిరిగి తన ప్రాంతానికి సేవ చేయాలని తిరిగి వచ్చిన వెంకటరెడ్డి గారు, ఒక సామాన్య ప్రజానికం సంబంధించిన ఆదర్శనీయమైన మహిళా సోదరిమణి జ్యోతిరెడ్డి గారు ఈ రోజు నిలబడి ఏమన్నా చేయగల శక్తి మనలో చూపించిన వనిత ఆమె.
ఎందుకంటే అనేక సందర్భాల్లో పేపర్లో మీడియా ద్వారా చూడటం జరిగింది. అనుకున్న లక్ష్యాలు సాధించి సంస్థాపించి విజయవంతంగా ఇక్కడే కాదు అమెరికా దేశాల్లో మరి సంస్థలు స్థాపించి చాలా మంది నడిపిస్తుంది. ఒక కూలీగా గర్వంగా ఒక సోదరిమని ఉన్నాను. అదేవిధంగా మా మిత్రులు ఈ రోజు కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం మా సోదరులు శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా రికార్డ్ సంబంధించిన సంస్థ ప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ వారి వైపున సంపంగి సంస్థ కుటుంబ సభ్యులందరికీ పేరున ఈ సందర్భంలో హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఒక గోల్, ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడిస్తే ఏది కూడా సాధ్యం కాదని నిరూపించిన ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ. మరి డాక్టర్ రమేష్ గారు డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కంప్లీట్ చేసుకొని వాణిజ్యాన్ని మొదలుపెట్టి వ్యాపారవేత్తగా ఎదగాలని ఆలోచన చేసి ఆ క్రమంలోనే ఒక ఫ్రేజ్ అక్కడ అవర్ కల్చర్ పెట్టుకున్నారు. అంటే వారి సంస్కృతి వ్యవసాయం అని పెట్టుకున్నారు. మరి చాలా బాగా ప్రజెంట్ చేసినప్పుడు సురేష్ గారు గుడ్ డైరెక్టర్, గుడ్ ప్రెసిడెంట్, కంగ్రాచులేషన్. నేను మరి సాధించిన విజయాలు నేను చదువుతా ఉంటే 9 సంవత్సరాలు 10వ సంవత్సరం పెట్టినాను. ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉంటా. ఒక మంచి ఆలోచనతో, మంచి దృక్పథంతో ఏదైనా మొదలు పెట్టినప్పుడు కష్టాలు వస్తాయి. కష్టాలు రావడానికి పైకి కూర్చున్నాను అనుకుంటలేదు. ఇబ్బంది పడుతుండొచ్చు, డబ్బులకు ఇబ్బంది పడుతుండొచ్చు, చెప్పిన వారి పద్ధతుల పట్ల ఎవరు విశ్వాసం ఉండకపోవచ్చు, అదేవిధంగా వారు చేసే ప్రయత్నంలో ఎవరైనా నమ్మకం ఉండకపోవచ్చు, అది పక్క సంస్థానాలు కూడా ఉండకపోవచ్చు నమ్మకం. ఇదేదో చేస్తాడు, మంచి చదువుకున్నాడు, ఉద్యోగం చేయకుండా అని ఆలోచన చేసేవాళ్ళు. భిన్నంగా నేను ఒక 10 మందికి ఉపాధి కలిగాలి, చదువుకున్న చదువుకు సంబంధించి నేను వ్యాపారంగా ఎదిగి కొత్త విధానాలను మనం సృష్టించాలని ఆలోచన చేసి ఈరోజు ఒక కొత్త ఒరవడి, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలనే ఒక ఆలోచన, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించి దాంట్లో ప్రధానంగా డాక్టర్ రమేష్ గారి ఆలోచన మేరకు ప్రిజర్వేటివ్ సంబంధించిన ఒక అంశాన్ని ఒక ప్రత్యేకతతో వారు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇవ్వటం అనేది మన అందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా ఇంకోటి అన్న ఆధార తర్వాత గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు మరి వారికి అందజేయడం అనేది ఒక గొప్ప ప్రత్యేకత. అన్న సమాజ సేవకు సంబంధించిన అంశాల విషయం అందరికీ తెలుసు. తదుపరి సంపంగి సంస్థ వారికి సంబంధించిన ఏంటంటే వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు మా తమ్ముడు మరి రమేష్ గారు సాధించిన ఘనత చిన్నది కాదు. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఏదైనా కొత్తదనం కనబడ్డా, ఒక్కొక్క కొత్త ఇన్వెన్షన్ కనబడ్డా, 10 మందికి మేలు చేసే ప్రక్రియలో ఉన్న గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన ప్రతినిధులు మరి ఎప్పుడు కూడా అన్వేషణ చేస్తూ ఉంటాం ప్రపంచవ్యాప్తంగా కూడా. అలాంటి సందర్భంలో డాక్టర్ రమేష్ గారు చేసిన ప్రగతి, వారు చేసిన అసాధ్యమైన పనిని గుర్తించి మరి అన్న ఆధారైన తర్వాత వారి యొక్క అవార్డుని ఇవ్వడం అనేది మనందరికీ కూడా గొప్ప గర్వకారణం. మీ అందరికీ ప్రత్యేకంగా ఎందుకంటే మీ స్ఫూర్తి, మీరు చేసిన కృషి, మీరు చేసిన శ్రమ, మరి మీపై నమ్మకం పెట్టుకుని నడుస్తున్న సందర్భంలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను ఇప్పుడే మా శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు, ఈ సంస్థలో పనిచేస్తున్న వారికి ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వారికి పెన్షన్ ఇస్తామని. సో కొత్త ఒరవడి, రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ ఇన్నోవేటివ్ థింకింగ్.
నేను ఈరోజు వారిని ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. నేను ఇప్పుడే గ్రామాలకు పోతా ఉన్నప్పుడు మా సహచర మంత్రులతో మాట్లాడుతూ ఉంటాను. చాలా వరకు మనకు సంబంధించిన యూరియా మనము చైనా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ద్వారా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరైనా రైతు సోదరులు పంట బాగా రావాలని, దిగుబడి ఎక్కువ స్థాయిలో రావాలని వారు ఉన్న ఆరాటంతో పెస్టిసైడ్స్, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, హెర్బిసైడ్స్ ఉపయోగించుకొని రావాలన్నప్పుడు హెల్త్ కండిషన్ ఆఫ్ ద సాయిల్ విల్ డిటెరైట్, చెడిపోతుంది. ఆ చెడిపోతున్న సందర్భంలో ఎంతవరకు పెస్టిసైడ్స్ ఉపయోగిస్తామో ఒక స్థాయి వరకు హెల్త్ కండిషన్ సాయిల్ డిటెరైట్ అయిన సందర్భంలో ఈరోజు దాన్ని క్రమక్రమేణా తగ్గించాల్సిన అవసరం మన పైన ఉంది. దానివల్ల ఈరోజు చెప్తా ఉన్నాం, 75,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం యూరియా దిగుబడి చేయడానికి, ఇంపోర్ట్ చేయడానికి మనం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తాం. దాన్ని తక్కువ చేసి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే ఒక పరంగా ఫార్మేషన్ జరుగుతుంది, ఇంకొక పరంగా ఈరోజు చాలా ఆరోగ్యకరమైన పంటను తయారు చేసే అవకాశం ఉంటుందని ఇలాంటి మిత్రులు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని నేను అభినందిస్తా ఉన్నాను. తప్పకుండా మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఇలాంటి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసిన వారికి తప్పకుండా ప్రోత్సాహం చేయాలి. ఏ విధమైన ప్రోత్సాహం చేయాలి, ఏ విధంగా చేయాలి, 10 మందికి మరి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. మా ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తున్నా. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములు మరి రామలక్ష్మణులాగా ఈ కంపెనీని, ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీరిద్దరితో కాదు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని అందరిపై ఆధారపడి ఉన్నారు. మీ అందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు. ఆ కృషి ఫలితమే ఈరోజు వేదికపై నేను రావటం, వెంకటరెడ్డి రావటం, మరి పూజలు దైవేంద్ర శర్మ గారు రావటం, జ్యోతిరెడ్డి గారు రావటం, మా శ్రీనివాస రావటం, ప్రత్యేకించి the 3 representatives of the Guinness Book World Records సంబంధించిన రిప్రజెంటేటివ్స్ రావడం అనేది మీ అందరూ చేసిన కృషి. ఇంకా ఎదగాలి, ఇంకా బాగా ముందుకు నడవాలి. మరి వారి ఆలోచనలు, పదనైన ఆలోచనలు, పేటెంట్స్ కూడా వచ్చినాయని చేసిన దానికి అంటే ఎన్నో పేటెంట్స్ ఇంకా వారు కూడా రిజిస్టర్ చేసుకోవాలని, ప్రపంచ స్థాయిలోనే ముందుకు వెళ్ళాలని మా అభిలాషం. ఈరోజు ఒక దేశంలోనే కాదు, ఈరోజు దాదాపు నేను మలేషియా పోయినప్పుడు కూడా వారికి కూడా మరి సంస్థ ఉంది వారి పరంగా. సింగపూర్లో, గానాలో, ఇతర దేశాల్లో కూడా స్థాపించమని చెప్పారు. నాణ్యత గల మరి సేవలను అందించడానికి చేస్తా ఉన్న ప్రయత్నం. నేను ఇంకా కూడా ఎవరిని కూడా మోసపుచ్చకుండా, బిజినెస్ అంటే ఎథిక్స్ ఉండాలి. బిజినెస్ కూడా ఎథిక్స్ పాటిస్తున్న నడిపిస్తున్న సంస్థగా అదే విధమైన ప్రయత్నం చేయండి. ఇబ్బందులు ఎదురైతే ఇప్పుడు చాలా పెద్ద కంపెనీగా 500 మంది మరి ఎంప్లాయీస్ చిన్న సంస్థ కాదు. 500 మందిని హెచ్ఆర్ పరంగా చూడాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మా హెచ్ఆర్ వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలని, ఏ విధంగా ఉండాలని. సో ఈ సంస్థను ఇంకా ఎదగాలి. 1000 కావాలి, 2000 కావాలి, 10,000 కావాలి. ప్రధానంగా మన ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున సంస్థలను స్థాపించి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని, మరి ఆ ప్రయత్న భాగంలో మా వరకు మా సహకారం ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మా తమ్ముళ్ళందరికీ, రమేష్, సురేష్ తప్పకుండా ఉంటాయని మనవి చేస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యు ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, కంగ్రాచులేషన్స్. చైర్మన్ రమేష్ గారు, సురేష్ గారు ఏదైతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం వచ్చిందో, వాళ్ళ కృషి, పట్టుదల ఏదైతే ఉందో, ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం
కృషి చేస్తూ ఉన్నారు. దానికి డెఫినెట్గా మరి వాళ్ళు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు గుర్తించి ఈరోజు వారికి స్థానం కల్పించడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ అన్నా హజారీ గారి తర్వాత రెండవసారి మరి సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి రావటం అనేది గర్వకారణం. మనందరూ కూడా గర్వించాల్సిన అవసరం. ఎందుకంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మొదలైంది, అది ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి దీన్ని ఈ రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రమే కాదు దేశమే కాదు, దగ్గర 15 దేశాల్లో మరి ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున రాబోయే సంవత్సరాల్లో రాబోయే భవిష్యత్తులో అందరికీ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారానే పెస్టిసైడ్స్ వాడకుండా, మిగతా మందులు వాడకుండా ఏవైతే ధాన్యం పండించడం కానీ, లేకపోతే పల్సెస్ కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఇవన్నీ హెల్త్ పరంగా మనం ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక సస్టైనబిలిటీ, ఒక డెవలప్మెంటు దీని మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని అందరూ కూడా పాటించాల్సిందిగా మరి ఈరోజు ఇది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం ఏదైతే వచ్చిందో వారందరికీ కూడా శుభాకాంక్షలు, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు. వారే కాదు, వాళ్ళ ఏదైతే సభ్యులందరూ కూడా ఏదైతే కృషి చేశారో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతారు. సో అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో సంపంగి గ్రూప్కి ఈరోజు అంటే ఎన్నో అవార్డ్స్ వచ్చినప్పటికీ మాకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో మా సంపంగి బయో ఫార్మ్స్ అనేది మా పేరు నమోదవటం అనేది చాలా అంటే చాలా ఆనందదాయకం. అంటే ఎక్కడైనా కానీ మనము కృషి ఉంటే, ఖచ్చితంగా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి మా సంపంగి గ్రూపు ఒక దీనికి డెఫినేషన్. సో మీ అందరం కూడా అంటే మా టీంలో ప్రతి ఒక్కరు, అంటే నేను, నాతో పాటు నాకున్న కోర్ టీం కానీ, నా ఎంప్లాయీస్ అందరు కూడా, సంపంగి ఫ్యామిలీ అంతా ఇది విజయం. సో ఈరోజు మేము చేస్తున్నది, ఆ రోజు మేము ఏదైతే ఈ అగ్రికల్చర్ని అవర్ కల్చర్ అని మాట్లాడినామో, ఆ రోజు మాట్లాడిన రోజు అందరు నన్ను ఎగతాళి చేసిర్రు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దేనికి బరికిన వ్యక్తులు కూడా ఇక్కడ ఖర్జూర పండుతుందని నన్ను ఎగతాళి చేశారు. సో అలాంటిది ఖచ్చితంగా ఒక పట్టుదలతో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈరోజు విజయం సాధించినందుకు, దాంతోపాటు సంపంగి బయో ఫార్మ్స్లో ఉన్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఈ కాన్సెప్ట్ ప్రపంచంలోనే యూనిక్ కాన్సెప్ట్గా, ఇలాంటి కాన్సెప్ట్ ఇంకోటి లేదు, ఇది యూనిక్ కాన్సెప్ట్గా గుర్తించి గిన్నిస్ బుక్ రికార్డు వాళ్ళు ఈరోజు మా కంపెనీ పేరు అనేది ఇక్కడ నమోదు చేయడం అనేది చాలా అంటే చాలా ఆనందం. సో దీనికి సహకరించిన ప్రతి సంపంగి గ్రూప్లో ఉన్న ప్రతి టీం మెంబర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక్కడి విజయం కాదు, ఇది సంపంగి ఫ్యామిలీ విజయం. సో అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, సో ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు 2018లో ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు అని, అంటే అవార్డుని మన అన్నా హజారే గారికి ఇచ్చారట. ఆ తర్వాత ఈ 2025లో సంపంగి గ్రూప్కి అంటే నాకు ఇవ్వడం అనేది రియల్గా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. సో ఈ విజయానికి కూడా ఇప్పుడు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాకు ఒక అవార్డు ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ ఎన్నో అవార్డ్స్ ఉన్నా కానీ ఈ అవార్డు అనేది నాకు చాలా అంటే చాలా గ్రేట్ విషయం. సో అన్నా హజారే గారి తర్వాత నాకు రావడం అనేది చాలా అంటే చాలా, అది నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా టీం ఎఫర్ట్ అని నేను అనుకుంటున్నా. రియల్లీ థ్యాంక్ యూ టీమ్. సో ఇక్కడున్న మా CEO మా బ్రదర్ సురేష్ సంపంగి కానీ, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నరేందర్ అండ్ శ్రీనివాస్ గారు, తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనోజ్, సంతోష్ అండ్ అదేవిధంగా రవిచారి, మౌనిక, సో కిరణ్, సో ఇలా ఆల్ వారియర్స్, డిప్యూటీ వారియర్స్, టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మా ఆఫీస్లో ఉన్న ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే చైర్మన్ వరకు అందరు కృషి ఫలితమే సో మా సంపంగి గ్రూప్ యొక్క విజయం. సో ఇంకా ఎప్పుడు ఇలాంటి బాండింగ్ మన కంపెనీకి ఎప్పుడు ఉండాలని, సో వీఆర్ ఫ్యామిలీ. నాకంటూ నా సంపంగిలో మీరే నా కుటుంబం, మీరే నా ఫ్యామిలీ, ఇంకా నాకు ఎవరు రక్త సంబంధికులు ఎవరు లేరు, మీరే రక్త సంబంధికులు, అట్లా ఉన్నాం. కాబట్టి ఇంకా మీరందరూ కలిసి ఉంటే ఈ ప్రపంచంలోనే మన ఒక నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా వెళ్తాం. నెక్స్ట్ మన విజన్ 2025 నాటికి అనుకున్నాము. 26 కల్లా మాన్ కీ బాత్లో మన ప్రధానమంత్రి మోడీ గారు సంపంగి గురించి మాట్లాడాలని ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మాట్లాడతారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మోడీ గారు మన గురించి మాట్లాడాలి. మాన్ కీ బాత్లో తెలంగాణలో సంపంగి అనే కంపెనీ ఉందని గురించి, మన కంపెనీ గురించి మాట్లాడాలి. సో దానిపై ప్రయత్నం చేద్దాము. సో అందరం కూడా నెక్స్ట్ తరాలకు ఆరోగ్యము, ఐశ్వర్యం, ఆనందం ఇవ్వాలని ఒక సంకల్పంతో మన కంపెనీ ఒక మిషన్తో పనిచేస్తుంది. కాబట్టి ఈ మిషన్లో మీరందరూ కూడా పార్ట్ ఉండాలని, పార్ట్ అవ్వాలని సో మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మా కస్టమర్స్ కూడా ఇంతకుముందు మమ్మల్ని నమ్మి మేము స్టార్టింగ్ చిన్నగా ఒక ఇద్దరుగా స్టార్ట్ అయ్యి
ఒక రూపాయి లేని స్థితిలో నుంచి మనం కంపెనీ స్టార్ట్ అయిన రోజు మమ్మల్ని నమ్మి మా కస్టమర్స్, మా ఇన్వెస్టర్స్ అందరూ కూడా మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇన్వెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మిరో బీ ఏ పార్ట్ ఆఫ్ సంపంగి, గెట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్, ఈవెన్ యువర్ నెక్స్ట్ జనరేషన్ అని ఏ విధంగా అయితే మా కంపెనీ చెప్తుందో ఖచ్చితంగా మీరు నమ్మి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన నమ్మకాన్ని ఖచ్చితంగా మేము కంపల్సరీ దాన్ని నిలబెట్టుకుంటాం. వన్స్ ఒక రోజు ఏదో ఒక రోజు అది కాకుండా ఫుల్ఫిల్ కాకుంటే సంపంగి బ్రదర్స్కి అదే లాస్ట్ బ్రీత్ అని నేను చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు నమ్మిన మా నమ్మకం ఏదైతే మీ కష్టారితో మా దగ్గర తీసుకొచ్చి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ మేము కనుక ఆ డ్రీమ్ కనుక ఫుల్ఫిల్ చేయకుంటే 100% చెప్తున్నా సంపంగి బ్రదర్స్కి అది లాస్ట్ బ్రీత్. సో అంత కమిటెడ్గా మేము పనిచేస్తున్నాం కాబట్టి కమిటెడ్గా పనిచేస్తాం. మీరందరూ కూడా ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మరి ముఖ్యంగా ఈరోజు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, ప్రతి మీడియా సంస్థకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు పిలవంగానే విచ్చేసిన మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి అన్నకు, జ్యోతిరెడ్డి గారికి, సో అదేవిధంగా మన సీనన్నకు, నా మిత్రులందరికీ, నందు గారికి కానీ, సతీష్ గారిని పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో నా టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వండాలి. నమస్కారం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నేను ఏమంటా అంటే ఈ రియల్ ఎస్టేట్ అండ్ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బదులు అగ్రి ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో అగ్రి ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీకున్న డబ్బుకి కొద్దిగా ఎక్కువ ల్యాండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20 లక్షల రూపాయలు మీ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఈ 20 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో హైదరాబాద్కి 60 కిలోమీటర్ రేడియస్లో ఒక 200 గజాలు ల్యాండ్ వస్తుంది. సో అదే 60 కిలోమీటర్లు కాకుండా ఇంకొక 60 కిలోమీటర్లు పెడితే 120 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ మీకు ½ ఎకర్ ల్యాండ్ వస్తుంది. సో ½ ఎకర్ ల్యాండ్ మా దగ్గర మీరు మాకు ఆ ½ ఎకర్ ల్యాండ్ని మాకు లీజ్కి ఇవ్వండి. సో ఆ లీజ్కి ఇస్తే ఆ లీజ్కి ఇచ్చిన ల్యాండ్లో మేము అగ్రికల్చర్ చేస్తాం. సో అగ్రికల్చర్ చేసి ఆ అగ్రికల్చర్ చేసిన ల్యాండ్లో మేము టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేస్తాం. సో టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేసి దాని మీద వచ్చే రిటర్న్స్ మీకు 50% మీకు షేర్ చేస్తాం. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. సో రాకెట్ సైన్స్ ఏం లేదు. జస్ట్ మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మనకు భూమి రేటు డబల్ అవ్వడం కామన్. సో మీరు చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో వేసినా, ఖమ్మం జిల్లాలో వేసినా, ఎక్కడ మార్మూలపల్లి వేసినా కామన్. అదే మీరు కొద్దిగా మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో కొద్దిగా ఇంటెలిజెన్స్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ మన ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్లో మనకి గవర్నమెంట్ పాలసీస్ మీద లేదా మార్కెట్ మీద డిపెండ్ ఉంటుంది రేట్లు. ఇక్కడ అగ్రి ఎస్టేట్లో ఏంటంటే ఒక చెట్టుని పెడతాము, ఆ చెట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది, పెరిగిన చెట్టు హీల్ ఇస్తుంది, హీల్ వచ్చిన దాని మీద పంట పండించింది ఖచ్చితంగా అమ్ముతాం మనం. ఇది పండించేది ఫుడ్ పండిస్తున్నాం. ఫుడ్ ఖచ్చితంగా అందరికి కావాలి. మన డేట్స్ కానీ లేదంటే పల్సెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పళ్ళు పండించింది ఖచ్చితంగా అందరు తింటారు కాబట్టి అది ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం కాబట్టి ఈ పండించిన పంట ఏదైతుందో ఈ పండించిన పంటని మీకు కంపల్సరీ దాని మీద వస్తుంది. ఇది రాకెట్ సైన్స్ ఏం లేదు. జస్ట్ మీరు ల్యాండ్ కొనుక్కోండి. ఆ ల్యాండ్ మాకు మేము వచ్చేసి 2 టైప్ ఆఫ్ పంటలు వేస్తామంటే ఒకటి వచ్చి కమర్షియల్ క్రాప్స్ అంటాము. ఆ కమర్షియల్ క్రాప్ వచ్చేసి మేము డేట్స్ ఎంచుకున్నాము. సో అదేవిధంగా డొమెస్టిక్ క్రాప్స్ వచ్చేసి మనం పండ్లు, పప్పులు, అదేవిధంగా కూరగాయలు ఇవి మేము పండిస్తున్నాం. అది సో పండించేసి 2 రకాల పంటలు మేము ఆ 2 కూడా మాకు 100% ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాము. ఆ పంటని మా కస్టమర్స్కి డిస్కౌంట్ రేట్లో ఇస్తాం. అదేవిధంగా మార్కెట్లో సంపంగి న్యాచురల్స్ అనే బ్రాండ్ మీద మీకు మంచి పంట దొరుకుతుంది. నేను ఖచ్చితంగా చెప్తా. మీరు ఒకసారి ఇది ఆర్గానికా కాదని చేసి ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ నాలుకకి ఒకసారి తిని చూసి అర్థమవుతుంది. మీ చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఏదైతుందో మీ అమ్మమ్మ, మీ నానమ్మ, మీ తాతలు పెట్టిన పప్పుల టేస్ట్ ఏదైతే మీరు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పప్పులు ఏదైతున్నాయో ఆ టేస్ట్ ఇక్కడ వస్తుంది. సో బై గాడ్ గ్రేస్ ఈరోజు మాకు ప్రపంచవ్యాప్తంగా 1650 ఎకరాలలో ఈరోజు నేచురల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము. చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. సో ఇవాళ తెలంగాణలో మనకు నారాయణగిరిలో మేము డేట్స్ పండిస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి తాడిపత్రి ప్రాంతాల్లో పండిస్తున్నాము. సో అదేవిధంగా మనము కడప డిస్టిక్లో పండిస్తున్నాము. సో అదేవిధంగా మనకు తమిళనాడులో ధర్మపూర్ డిస్టిక్లో పండిస్తున్నామండి. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకు డేట్స్ వస్తాయండి. సార్ ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చారు, మీకు బయో ఫార్మింగ్ ఇచ్చారా, ఏదైనా పంటకి ఇచ్చారా? బయో ఫార్మింగ్ ఇచ్చారండి. బయో ఫార్మింగ్లో మేము వాడుతున్న టెక్నాలజీస్, సో అదేవిధంగా మేము వాడుతున్న ఏదైతే మేము సమాజం చేస్తున్నాం దాన్ని బట్టి మాకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు. అందరికీ ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ రోజు ఇది చేసి రేపు పొద్దున మనకు చాలా మంది శత్రువులు అవుతారు. రేపు ఎవడో ఒకటి మన గురించి రాస్తాడు పేపర్లో, ఎవడో గురించి మాట్లాడతారు. సో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన కంపెనీ అనేది మిషన్, ఇది ఒక మిషన్. నెక్స్ట్ జనరేషన్స్ కి భావితరాల భవిష్యత్తు కోసము మనం పోరాటం చేస్తున్నాము. సో కాబట్టి ఈ మిషన్ ఆపడానికి చాలా మంది మనకు ఎవడో ఒకటి వచ్చి మనకి డిస్టర్బ్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఉన్న ప్రతి వారియర్, సంపంగి వారియర్, ప్రతి ఒక్క టీం మెంబర్
చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మార్కెట్కి వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా మీరు ఉండండి. కొంతమంది చేస్తారు, మన ఎట్లా టెంప్ట్ చేస్తాను కొంచెం ప్రయత్నం చేస్తారు. సో చాలా మంది చెప్తారు. నాకు బాధ ఏంటంటే ఈరోజు మార్కెట్లో మన కంపెనీకి 10 crores రూపీస్ రావాలి. ఈ 10 crores రూపీస్ రావాలన్నందుకు వాడిని అడిగితే పోనీలే అంటే సురేష్ సార్ కానీ ఎప్పుడు వచ్చి అన్న వాడు డబ్బులు ఇవ్వాలి కదా, వీ డబ్బులు ఇవ్వాలి అంటే సరే పోనీ వాడు బతకని తర్వాత చేద్దాం అని నేను లైట్ తీసుకుంటా. నా మీద చాలా మంది ఎందుకంటే నేను కబ్జా చేస్తానంట, నాకు రౌడీజమే రాదు, కబ్జా చేస్తానంటే చాలా మంది నా ఫ్రెండ్స్ అందరు కూడా కబ్జా చేస్తామని మన గురించి నా గురించి అంటారు, రౌడీ లేక బెదిరిస్తున్నావు అంటారు, చేస్తారు. రేపు పొద్దున ఇంకా ఎక్కువ అంటారు. నాకు మన డబ్బులు ఇచ్చి అడుకోవడం రాదు. చాలా మంది వాడు ఇవ్వాలి వీడు ఇవ్వాలంటే సో నాగమసన్ గారు రండి మీరు కూడా. సో మనకు రాదు, నాకు అది రాదు. చాలామంది అరే సార్ మీరు ఇలానే ఉంటారు సార్, ఇలానే ఉంటారు సార్ అని. మన మౌనిక అమెరికాలో ఉన్నప్పుడు ఇలానే ఉంటారు సార్, మన ఎట్లా తెలియదు సార్, ఇట్లా తెలియదు సార్, అట్లా తెలియదు అమ్మాయి రోజు పరిశాన్. నాకు ప్రతిదీ ఎక్సైట్మెంట్ అమ్మాయికి, ఎవరికైనా పోనీ అమ్మ బతకని అని డబ్బులు ఇచ్చేస్తే అలా ఉంటారు సార్, ఇలా ఉంటారు సార్ అని. సురేష్ సార్ వాడు డబ్బులు ఇవ్వాలి కదా, వీ డబ్బులు ఇవ్వాలి అంటే ఒక్కొక్కసారి సురేష్ సార్ నన్ను డబ్బులు అడగమంటే గద్దిచ్చేస్తే నువ్వు వెళ్ళిపోరా, నన్ను అడుగుతా, నాకు నేను చెప్పింది చేస్తావా అని చెప్పేస్తే వాడు సపరేట్ వెళ్ళిపోతాడు. అలాంటిది నేను కబ్జా చేస్తాను మన గురించి అంటారు, రౌడీజం చేస్తా అంటారు. మన బట్ట నాకు అది వచ్చినా బాగుండదని ఈ రోజే పొద్దున్న అనుకున్నా, రౌడీ లెక్క మాట్లాడారు. సో కాబట్టి ఈ రోజు నుంచి మనకు అన్ని మన కంపెనీకి కొన్ని వస్తాయి. మీరు ఒక ఇంటెలిజెన్స్తో ఉండండి. మిమ్మల్ని వచ్చి అడుగుతారు, దొంగలు ఉంటారు, మన ఎదుగుదలను తట్టుకోలేని కొంతమంది ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరనే తింటారు, మన ద్వారానే ఉంటారు, కానీ ఎండ్ ఆఫ్ ది రోజు మనని తొక్కేయడం కోసం ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి ఈరోజు కంపెనీకి ఫేస్ మీరే, కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్ మీరు. అందుకోసమే ఈ మధ్య నేను ఒక రాంగ్ విషయంగా ఉన్న సినిమా యాక్టర్ని తీసుకొచ్చి మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ పెడదాం అనుకున్నా. లాస్ట్కి ఎందుకంటే నా వారియర్సే బ్రాండ్ అంబాసిడర్ కదా, వీళ్ళ ఫ్లెక్సీలు పెడితే వాన్ ఫ్లెక్సీలు పెడితే ఎవడొస్తాడు అని చెప్పేసి సో మళ్ళీ చేయలేదు. సో కాబట్టి మీరందరూ కూడా మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్స్ మీరందరూ. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. సో మిమ్మల్ని అడుగుతారు చాలామంది, ఇలా కంపెనీ బేస్ మీరు కాబట్టి మీరు ఎవరన్నా మనకి ఇంకా వచ్చినాక కొద్దిగా మీరు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో లేదా వారం రోజులలో మనకు కొన్ని ఉండదు చూడబోతాం, బాధకరమైన విషయాలు చూడబోతాం. కాబట్టి జాగ్రత్త ఉండండి. సో వచ్చినా కానీ అందరూ మనకు బిఎస్ అన్న మన 24/7 రాకుండా ఆపుతాను. సో బిఎస్ అని ఉన్నాడు, సీన్ అని ఉన్నాడు మనకు. సో మన కిషారెడ్డి ఉన్నాడు. సో మీరందరూ ఉన్నారు. దాంతో పాటు మన వెంకటరెడ్డి అని ఉన్నాడు. సో మనకి అడిషనల్ గా మన జ్యోతి మేడం కూడా యాడ్ అయింది మనకు. సో కాబట్టి మనకి ఏం భయం లేదు. అన్న సీన్ అన్న కూడా మన శ్రీధర సార్ కూడా మనకి సపోర్ట్ ఉంటాడు. కాబట్టి మనకు ధైర్యం ఉంటుంది. బట్ ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటే బెటరు. సో ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మన మిషన్ ఆగకూడదు. ఎప్పుడు చెప్పినా అదే చెప్తా, ఎంతో మంది తన భావితరాల భవిష్యత్తు బాగుంటుందని మన కంపెనీ మీద నమ్మకంతో వాళ్ళ కష్టాలను తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసారు. ఆ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు నమ్మిన ఏదైతే ఉందో సో దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇక్కడున్న ప్రతి ఒక్కరిది, సంపంగిలో ఉన్న ప్రతి ఒక్కరిది. సంపంగి రమేష్ కాదు, సంపంగి సురేష్ కాదు. సో కాబట్టి మీరందరూ కూడా ఏమైనా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ, చిన్న ఏదైనా గ్యాప్స్ ఉన్నా కానీ అవన్నీ ఎక్కడ కూడా అవి మనసులో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు సో మీరు రండి, చేయండి. చేసుకోదని ఉంటే అది వచ్చి నాతో మాట్లాడి ఫేస్ చేసుకొని, కానీ కంపెనీ దూరం పెట్టేసుకొని కంపెనీ సంగతి చూద్దామని చెప్పేసి కంపెనీకి అట్లా కాకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో చాలామంది చేసినప్పుడు చాలా ఫీల్ అయినా నేనైతే. సో చాలా ఫీల్ అయినా. సో కాబట్టి ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో వీఆర్ వన్, వీఆర్ ఫ్యామిలీ. సో ఎప్పుడైనా నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా ఇదే చెప్తాను నేను. సో వీఆర్ వన్, వీఆర్ ఫ్యామిలీ, వీఆర్ వన్ బ్లడ్ అండ్ వన్ రైస్. సో కాబట్టి మనందరం కలిసినే ఈరోజు సంపంగి ఇంత గొప్పగా వెళ్ళింది. సో మనందరం ఇంకెప్పుడు కలిసి ఉండాలి. సో ఉమ్మడి కుటుంబంగా ఉందాము, ఫ్యామిలీగా ఉందాము. ఎమోషన్స్ అన్నింటినీ మనం షేర్ చేసుకొని ఇంకా జీవితంలో ఇంకా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఒకటే డ్రీమ్ నాది, సంపంగిలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. సో ఎక్స్ట్రాడినరీగా మన జీవితాన్ని లీడ్ చేయాల్సిన ఆవశ్యకత మనకుంది. మిడిల్ క్లాస్ అనే ఈ యొక్క ట్యాగ్ ఏదైతే ఉందో, ఆ మిడిల్ క్లాస్ అనేది ఈరోజు మనతోనే అంతం అవ్వాలి, మన పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఈ మిడిల్ క్లాస్ అనే ట్యాగ్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా మన పిల్లలు ధనవంతులు కావాలి,
ధనవంతులు ఉండాలి, మన పిల్లలందరూ కూడా జూబ్లీస్ బంజారీస్లో ఉండాలి. సో ఆ విధంగా ఉండాలని మనందరం కోరుకుందాం. సో ఆ విధంగా ఉండి ఆ మిషన్ కోసం మనం పనిచేద్దాం. సో నెక్స్ట్ జనరేషన్స్ కోసం మనం మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందిద్దాము, మంచి భవిష్యత్తు ఇద్దాము. సో కాబట్టి ఈ మిషన్లో మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎనికిపోకుండా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొకటి మన కంపెనీ వదిలిపెట్టిపోయిన వాళ్ళకు ఒక్కొక్కటి 2-3 సంవత్సరాల కింద వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా రోజు బాధపడతా ఉంటాను నేను. సో మనం భగవంతుడు కలిపిన బంధం ఇది. సో ఎట్టి బస్సులో ఇక్కడ విడిచి వెళ్ళిపోతుంది, ఏదైనా గ్యాప్స్ ఉన్నా దాన్ని ఫిల్ఫిల్ చేసేసుకొని మనం ఇంకా ముందుకు వెళ్దాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ మై సంపంగి ఫ్యామిలీ. సో ఈ ఘనత అనేది మీ అందరిది. మీరు లేకుంటే మనం ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ రాకపోతే ఏది రాకపో, చిన్న లాస్ట్కి ఏదో చిన్న అవార్డు కూడా రాకపో. సో మీరందరూ కూడా ఆ విధంగా మనస్ఫూర్తిగా నెక్స్ట్ లెవెల్లో మనకు ఇంకా మన కంపెనీ ఎదగడానికి కోసం మీరందరూ ప్రయత్నం చేసి రాబో రోజుల్లో మీరందరూ కూడా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మీరందరూ కూడా ప్రమోట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మంచిగా ప్రశాంతంగా ఇప్పుడు మనకి ఎప్పటిదాకా ఉంటుంది, 12 వరకు ఉంటుంది, ఇది 11 వరకు ఉంటుంది. సో 11 వరకు మీరు మంచిగా చిన్న మన సంపంగికి అది మన సంస్కృతిలో లేదు, అది డ్రింక్ అనేది లేదు. బట్ ఏంటంటే నాకు హ్యాపీ అనిపించేసి అది కూడా పెట్టారు, మా వాళ్ళు పెట్టారు కదా. సో అక్కడ ఎంజాయ్ చేయండి, మన ధూమ్ధామ్ తెలంగాణదంతా ధూమ్ధామ్ చేయండి. చేసేసి మనకి తెలియాలి అబ్బా సంపంగి అంటే నా భూతో నా భవిష్యత్తు లేకుండా వీళ్ళకి కూడా. సో ఆ విధంగా చేయండి. సో ఒకసారి బిఎస్ అన్న మా వాళ్ళకి లేట్ వచ్చారు, మీరు స్టేజ్ మీదకి పిలుద్దాం అనుకో, మీరు రాలేదు. ఒకసారి థ్యాంక్ యూ, ఒకసారి మాట్లాడండి ఫ్రెండ్స్. మామూలుగా నేను ఇంటర్వ్యూస్ చేస్తాను బిఎస్ టాక్ షో గురితో. సో ఒక 5 years బ్యాక్ రమేష్ గారు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. మామూలుగా ఇంటర్వ్యూ చేస్తే మనం డబ్బులు తీసుకుంటాము, ఎవరన్నా బిజినెస్ ఇంటర్వ్యూస్ అవి చేస్తే. ఉల్టా నేను ఆయనకి 20 లక్షలు ఇచ్చి ఒక ఎకరం పొలం కొన్నాను అక్కడ ఇంటర్వ్యూ చేసి. నాకు డబ్బులు ఇవ్వకుండా అవి మినహాయించుకొని మిగతా 20 లక్షలు ఇచ్చి ఇంకా ఇవ్వాలి నేను ఆయనకి. ఎకరం స్థలం తీసుకున్నాను నారాయణఖేడ్లో. అది సంస్థ గొప్పతనం. ఆయన ఒక మాట అన్నారు, చాలామంది రాళ్ళు వేస్తుంటారు ఎదిగే క్రమంలో అని. సో నిజమే, నేను కూడా చూస్తున్నాను చాలామంది రకరకాలుగా. పాప ఆయన ఏ తప్పు లేకపోయినా నిందపడ్డా కూడా అయ్యో ఏమనుకుంటారో జనం అని ఒక దాంట్లో ఉన్నారు. సో సార్ మీరేం టెన్షన్ పడక్కర్లా, మీరు ఆ రాళ్ళతో ఒక పెద్ద దుర్గాన్ని నిర్మిస్తున్నారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని దేశాల్లో, దాదాపు 10 దేశాల్లో ఇంత సంపంగి విస్తరించడం అంటే మామూలు విషయం కాదు. కుటుంబాన్ని, పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి మరీ ఆయన సంపంగి కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను చూసినప్పుడు ఒక 100 మంది ఉన్నారేమో. ఇప్పుడు నాకు ఈ స్థలం సరిపోవట్లా సంపంగి కుటుంబ సభ్యులను చూస్తుంటే. అంత గొప్పగా ఉంది. నేను కూడా సంపంగి కుటుంబ సభ్యులు ఒకటిగా భావిస్తూ గర్వపడుతున్నాను ఈ సంస్థతో అసోసియేట్ అయినందుకు. థ్యాంక్ యూ రమేష్ అన్న అండ్ థ్యాంక్ యూ సురేష్ అన్న. ఈ వ్యారియర్స్ కూడా అద్భుతం. ఏ సంస్థ అయినా ఇలా ఉండాలి అనుకుంటే, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఇలా ఉంటే బాగుండు అనుకునేలాగా ఉండే సంస్థ. సో మీరందరూ ఇందులో సభ్యులైనందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లేదు ఈయనే వేయాలి ఎవరి రాలేస్తే. సో కంగ్రాట్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బట్ మాకు రాలేయడం రాదు అది. గుడ్ ఈవినింగ్ ఆల్. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారేటువంటి పరిణామక్రమం ఇక్కడ చూస్తున్నాం మనం. సంపంగి రమేష్ గారిని. రమేష్ గారు నాకు ఒక అనుకోని పరిస్థితిలో ఏదో ఒక మిత్రుడు కలిసి మాట్లాడితే న్యాచురల్గా నేను 1000 మందితో మాట్లాడితే ఒక 2తో కనెక్ట్ అవుతాను. 1000 మందితో నేను అసలు వదిలేస్తాను. ఎందుకో కనెక్ట్ అయినాను. ఆ మాట్లాడిన మిత్రుడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు, పరిచయం చేసినాడు. కానీ రమేష్ అన్న మాత్రం బాగా ఎంత క్లోజ్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తయారైపోయాను. అయిపోయిన తర్వాత తను చెప్పే విషయాలన్నీ ఆరోగ్యం గురించి, పంటల గురించి, ఇవన్నీ కూడా నాకు కనెక్ట్ అయినప్పుడు మేము ఇద్దరు ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. ఇది కాదు, ఇంకో కొంచెం మీరు ఫుడ్ తినిపించడమే కాదు, అవసరమైతే బీపీ, షుగర్, క్యాన్సర్ కావచ్చు, లేకపోతే థైరాయిడ్ కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, ఇలాంటి సమస్యలతో ఇవాళ ప్రతి ఇంట్లో 50% నుంచి 60% ఆ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళు మన కుటుంబ సభ్యులే ఉన్నారు. వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి సాంతన చేకూర్చే విధంగా, ఆ రోగాల్ని పారదోలే విధంగా మనం ఒక ప్రాక్టీస్ చేయించాలి అంటే ఒక రిసార్ట్ అనేది ఉండాలి. రిసార్ట్ అని ఎందుకంటున్నాం, హాస్పిటల్ లాగా ఉంటే హాస్పిటల్ పోతే ఇంకా ఆ మంచిగా ఉన్న కొద్దిగా రోగం ఉన్న వాళ్ళకి ఒక 20% ఉన్న రోగం ఉన్న వాళ్ళకి హాస్పిటల్ పోతే 80% రోగం వస్తుంది. ఆ డాక్టరు ఇంకొక చేసేది 100% రోగం చేస్తారు. కాబట్టి అలా కాకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి, ఒక ఆహ్లాదకరమైనటువంటి
ప్రాంతాల్లో తను నివసించినట్టయితే తన రోగం 50% వెళ్తుంది. అలాగే తను తినే ఫుడ్ చిన్న చిన్న టిప్స్ దాన్ని పాటించడం ద్వారా 100% తన రోగాన్ని నిర్మూలించుకొని ఆ విధానాన్ని బయట కూడా మళ్ళీ అది పాటిస్తే జీవితంలో రోగం అంటూ రాకుండా ఆరోగ్యమైనటువంటి భారతాన్ని నిర్మించాలనే ఆలోచనతోటి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఒక 2-3 సార్లు మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు ఎందుకులే అనుకున్నాం, కొన్నిసార్లు అది అనుకున్నాం. పట్టుదలతోటి ఇది చెయ్యాలి అనేటువంటి అది తను తెల్లవారితే అమెరికాకి వెళ్తున్నప్పుడు నాతో ఎట్లయినా చేయాలన్నా ఇది నేను వెళ్ళిపోతున్నా, నువ్వు దీని మీద కరెక్ట్గా నువ్వు ప్లాన్ చేయాలన్నారు. ప్లాన్ చేసి కాదు, మీరు ఆల్రెడీ ప్లాన్ చేసిండ్రు, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పినాను అంతే. అది ఇంప్లిమెంట్ చేశారు ఈరోజు. అది అతి త్వరలో ఫౌండేషన్ వేయబోతున్నాం. అద్భుతమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి రోగాలు లేనటువంటి భారతాన్ని నిర్మించడంలో మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేయాలని రమేష్ గారు తలిచారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మీకు ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తాతకు దగ్గులు నేర్పినట్టయితుంది మీకు రమేష్ గారి గురించి చెప్తే. కాబట్టి రేపు భవిష్యత్తులో ఏముంటుంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా నిద్రపోనివాడు కూడా, అదో పంచాయతీ కూడా ఉన్నది, మనల్ని నిద్రపోనివాడు కూడా. కాబట్టి మనందరం కూడా అన్ని విషయాల్లో అండదండ ఉండి మన రమేష్ అన్ననే కాకుండా మీ అందరూ ఒక్కొక్కళ్ళు రమేష్ అన్నగా మారాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ డిగ్నిటరీస్, ఎవరైతే మనకి పిలవగానే వచ్చి మా టీంని అడ్రస్ చేసి మాకు అప్రిషియేషన్ ఇచ్చి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి కానీ డిగ్నిటరీస్కి కానీ చాలా థ్యాంక్స్. అండ్ అందరికంటే ఎక్కువ సీనన్న చాలా థ్యాంక్ యూ అన్న. సో మీరు మాకు అడగగానే మినిస్టర్ సార్ని, మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ని మాకు పరిచయం చేసి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అన్న. అండ్ బిఎస్ అన్న సూపర్, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం అది వినగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి దెబ్బకి. సో మీరు పెట్టిన 2 ఏవీస్ మన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మనకు స్థానం సంపాదించుకున్న ఏవి, అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్టర్ సార్ గురించి రాసినదంతా కూడా ఏవి కూడా ప్రిపేర్ చేసిన ఏవి కూడా ఎక్స్ట్రాడినరీ అన్న, సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై టీమ్, ఎవరైతే నా సైన్యం ఉందో స్టేజ్ సక్సెస్ఫుల్ చేస్తానికి నా వారియర్ సైన్యం ఉంది. సో హెచ్ఆర్ టీం కావచ్చు, నా ఆఫీస్ బాయ్స్ టీం కావచ్చు, అండ్ మా డిజిటల్ టీం కావచ్చు, ఎవ్రీబడి. సో వీళ్ళు ఏ ఈవెంట్ ఉన్నా వీళ్ళంతా నా సైన్యం. సో ఈ సైన్యం అంతా చాలా కష్టపడ్డారు, పనిచేశారు, ఎక్కడ మిస్ అవ్వకుండా చూశారు. సో దానికి గాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్కోర్స్ థ్యాంక్ యూ టు మై సంపంగి ఫ్యామిలీ. సో చాలా డీసెంట్గా మనం అనుకున్నట్టుగా ఈ అవార్డు వీళ్ళకి ఇవ్వడం రైట్ అని మీరు ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ టీమ్. ఎందుకంటే మనం మళ్ళీ చెప్తున్నాను, మీరు గెలిపించారు. ఓకే, సో కాబట్టి మీరు కోఆపరేట్ చేయడం వల్ల ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేయగలిగాము. అండ్ థ్యాంక్ యూ టు ది ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్, ఓకే, సత్య అండ్ టీమ్, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మీడియా డిపార్ట్మెంట్, మీడియా టీమ్ చాలా థ్యాంక్స్ అండి. సో మీరు లేకపోతే ఇది బయటికి వెళ్ళదు. సో మీ కోఆపరేషన్ వల్ల సో ఇది ఇంత ఈజీగా మేము బయట. అండ్ సతీష్ అన్న ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. అన్నగారు ప్లీజ్.